Hi guys, welcome back to Java plus DSA Master 1 course part 8. So firstly అందరికీ కంగ్రాచులేషన్స్ ఫస్ట్ 7 పార్ట్స్ కంప్లీట్ చేసి 8th పార్ట్ దాకా వచ్చినందుకు. అండ్ ఇంకేం చూడకపోతున్న బేగా వెళ్ళి చూసేయండి అబ్బా. జావా ప్లస్ డిఎస్ఏ మాస్టర్ 1 కోర్స్ మన ఛానల్ స్టార్ట్ చేసాం. అండ్ ఇది ఒక్క కోర్స్ కంప్లీట్ చేస్తే సరిపోద్ది. ఎటువంటి కోడింగ్ రౌండ్ అనేసి మీరు ఈజీ క్లియర్ చేయొచ్చు, ఓకేనా? సో లాస్ట్ వీడియోలో మరి అంటే పార్ట్ 7లో మనం అరేస్ గురించి డిస్కస్ చేసాం. అంటే ఎగ్జాక్ట్గా అరేస్ అంటే ఏంది, దాంట్లో అసలు ఎటువంటి ఫంక్షన్స్ ఉంటాయి ఏంటంటే దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసాం. దాని యొక్క లాభం ఏంది, అది లేకపోతే ప్రాబ్లం ఏంది, అది అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఒక సొల్యూషన్ క్రియేట్ చేసింది, అన్ని సింటాక్స్లు ప్రాబ్లమ్స్ కూడా చేసాం, ఓకేనా? సో ఈరోజు ఈ వీడియోలో మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే 2D అరేస్ దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేయబోతుంది. అంటే ఈ 2D అరేస్ అనేది ఏంది, అరేస్కి దీనికి తేడా ఏంది, దీనివల్ల ఉపయోగం ఏంది, అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్కి ఇది సొల్యూషన్ క్రియేట్ చేసింది. అండ్ దీని మీ సింటాక్స్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్తే నెక్స్ట్ కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తావు, ఓకేనా? సో ఈ వీడియో అయితే పవర్ ప్యాక్డ్గా ఉంటుంది అండ్ ఈజీగా అందరికీ కూడా అర్థమవుతుంది, ఓకే? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బట్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు కన్నా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతుంటే బేగా వెళ్ళి చేశాను అబ్బా ప్లీజ్. ఇలాంటి మంచి కంటెంట్ ఫ్రీగా ఎవరు సో నేను మాత్రం ఒక్క రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా ఇస్తున్నాను. సో నేను మించి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి చిన్న ప్రేమ, ఓకే? ఆ ప్రేమ మీరు ఏ రూపంలోనో చూపించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా చేయండి. బట్ ప్లీజ్ కాస్త సపోర్ట్ చేయండి, అంతకుమించి ఏం కోరుకోవట్లేదు. బికాజ్ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకపోతే చిన్న ప్రేమ అయితే డిజర్వ్ చేస్తాను కదా యార్, ప్లీజ్, ఓకే? సో ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం లేదు, వీడియో మాత్రం మీరు హాయిగా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే మీకు పూర్తిగా అర్థమైతే అప్పుడే ఒక మంచి లైక్ చేసి అండ్ నెక్స్ట్ కమెంట్ ఏం చేసి మీరు ఫ్రెండ్లో ఒక్కడికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంటే వాడికి వీడియో షేర్ చేయండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం, ఓకే? సో ఇంతకుమించి చెప్పడానికి ఎట్లా. సో ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో బ్రో. సో ఫస్ట్లీ 2D అరేస్ అంటే మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే ఒకసారి డెఫినేషన్ చదువు, ఓకేనా? సో ఏ మల్టీ డైమెన్షనల్ అరే ఈజ్ అన్ అరే ఆఫ్ అరేస్. అరే ఆఫ్ అరేసా ఏదో తేడా ఉంటుంది, ఓకే? అరే ఆఫ్ అరేస్ అంటే ఏంది, ఓకే? సో లెట్స్ సింప్లిఫై ద ప్రాబ్లమ్, ఓకే? నేను మీకు ఫస్ట్లీ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఈజ్ అన్ అరే? వాట్ ఈజ్ అన్ అరే? హలో గురు ప్రేమ కోసమే సినిమాలు అడిగే క్వశ్చన్. అండ్ ఇప్పుడు అరే అంటే ఏంటంటే బేసిక్గా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ ప్లేస్ వేర్ యూ కెన్ స్టోర్ ద వాల్యూస్, అవునా కదా? అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అదొక ఏమంటారు, ఒక ప్లేస్ మనం అందరూ డేటా స్టోర్ చేసుకున్నాం. లాస్ట్ వీడియో నేను చెప్పాను, యూ కెన్ స్టోర్ ద మార్క్స్ ఆఫ్ ఎ స్టూడెంట్స్, అవునా కదా? యూ కెన్ స్టోర్ ద మార్క్స్ అంటే ఒక క్లాస్లో 60 మంది ఉంటే 60 మంది ఒక స్టూడెంట్స్ మార్క్స్ స్టోర్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు, అబ్సల్యూట్గా ఒక అరే ప్రిఫర్ చేస్తావు. ఎందుకు? ఒకే వేరియబుల్ పేరు అండ్ దాంతోపాటు నీకేంటంటే 60 డిఫరెంట్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటున్నా, దానికోసం 60 వేరియబుల్స్ క్రియేట్ చేయు. ఒకే వేరియబుల్ పేరు డిఫరెంట్ వాల్యూస్. సో అది అరే, అవునా కదా? అది అరే. అసలు ఇప్పుడు అంటే 2D అరే ఏంటంటే చాలా సింపుల్. ఐ విల్ టెల్ యూ ద నెసెసరీ అంటే అవసరం చెప్తాను, దాన్ని బట్టి నీకు ఇదేంటో తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక క్లాస్ ఉంది, ఆ క్లాస్లో నార్మల్ క్లాసే, ఆ క్లాస్లో 60 మంది స్టూడెంట్స్ ఉంటే 60 మంది స్టూడెంట్స్ ఒక మార్క్స్ స్టోర్ చేయడానికి నువ్వు సింపుల్గా అరే వాడతావు. ఎందుకంటే ఇది నార్మల్గా 60 మంది స్టూడెంట్స్ ఇలానే కదా, ఒకటి మార్క్స్ 3, ఇంకోటి మార్కులు 5, ఇంకోటి మార్కులు 8, ఇంకోటి మార్కులు 9, 7, 6, 5 ఇలా మార్కులు. కాబట్టి కానీ వాట్ ఇఫ్ ఇదేంటంటే ఇది ఫస్ట్ స్టూడెంట్ ఒక మార్క్, ఇది సెకండ్ స్టూడెంట్స్ ఒక మార్క్స్, ఇది థర్డ్ స్టూడెంట్ ఒక మార్కులు, అలా ఏంటంటే ఇది ఒక్కొక్క స్టూడెంట్ ఒక మార్క్స్, అవునా కదా? సో ఒక్కొక్క పెట్టిలో ఒక్కొక్క స్టూడెంట్ మార్క్స్ స్టోర్ చేసినావు, క్లియర్. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే నీకు ఇప్పుడు ఒక స్టూడెంట్కి ఒక సబ్జెక్ట్ మార్క్స్ స్టోర్ చేసినావు, ఓకే? కానీ వాట్ ఇఫ్ ఎవ్రీ స్టూడెంట్ మార్క్స్ స్టోర్ చేయాలి, బట్ ఎవ్రీ స్టూడెంట్ మార్క్స్ ఎవ్రీ సబ్జెక్ట్ది స్టోర్ చేయాలి. అర్థమవుతుందంటే ఎవ్రీ స్టూడెంట్స్ మార్క్స్ స్టోర్ చేయాలి, కానీ ఎవ్రీ స్టూడెంట్ మార్క్స్ ఎవ్రీ సబ్జెక్ట్లో స్టోర్ చేయాలి. అంటే బేసిక్గా చెప్పాలంటే ఇప్పుడు ఇదే మీరు స్ట్రక్చర్ తీసుకుంటే ఇక్కడ 3 ఉంది. 3 అంటే ఒక్క సబ్జెక్ట్ ఒక మార్క్స్, కానీ ఇక్కడ 3 మాత్రమే కదా. ఇక్కడ నేను ఏమేమి స్టోర్ చేయాలంటే ఇక్కడ 3 ప్లేస్లో అదవుతుంది. 3 ప్లేస్లో ఇక్కడ నేను 3 మాత్రమే కాకుండా ఒక 3, 5, 6, 8, 7 ఒక 5 సబ్జెక్టుల మార్కులు. ఈడ కూడా 5 మాత్రమే కాదు, ఇంకొక 5 సబ్జెక్టుల మార్కులు. ఈడ కూడా 9 మాత్రమే కాదు, ఇంకో 5 సబ్జెక్టుల మార్కులు. అంటే ఆలోచించు అర్జున, అర్థమవుతుంది? ఆలోచించు. సో ఏంటంటే ఇప్పటివరకు ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క వాల్యూ మాత్రం స్టోర్ చేయాలి కాబట్టి, ఒక్కొక్క పెట్టెలో ఒక్కొక్క వాల్యూ మాత్రం స్టోర్ చేయాలి కాబట్టి అంటే అది అరే ఆఫ్ ఇంటీజర్, అవునా కాదు? ఏంటిది అరే ఆఫ్ ఇంటీజర్ అంటే ఇంటీజర్స్తో కూర్చిబడిన గుడిసి ఏదో అది చేసిన ఒక అరే, అవును? ఒక ఇంటీజర్స్ అన్నీ కలిపి చేసిన అరే అంటే ఏమంటారు, ఒక్కొక్క దాంట్లో ఒక ఇంటీజర్ ఉంది, ఆ ఇంటీజర్లు అన్నీ కలిపి ఒక అరేలో చేసినావు, అవునా? కానీ వాట్ ఇఫ్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక స్ట్రింగ్ని పెట్టుంటే అది అరే ఆఫ్ ఒక స్ట్రింగ్స్, అవునా కదా? ఒక్కొక్క దాంట్లో ఒక ఇంటీజర్ని పెట్టాం కాబట్టి ఇందాకడ వరకు ఇదేమైంది, ఇది మాత్రమే అరే ఆఫ్ ఇంటీజర్. అంటే ఒక్కొక్క దాంట్లో ఇంటీజర్ ఉందండి, ఒక్కొక్క దాంట్లో స్ట్రింగ్ని పెట్టుంటే ఇక్కడ అరే ఆఫ్ స్ట్రింగ్. బట్ ఒక్కొక్క దాంట్లో ఇంకొక అరే పెడితే
అర్థమవుతుంది. ఒక్కొక్క దాంట్లో ఇంకొక అరే పెడితే అరే ఆఫ్ అరే, అవునా కదా, అరే ఆఫ్ అరే అంటే బేసిక్గా ఒక అరే ఉంది, అందులో ఒక్కొక్క పెట్లో ఇంకొక అరే ఉంది. అర్థమవుతుంది, ఒక్కొక్క పెట్లో ఇంకొక అరే ఉంది. దట్ ఈస్ మల్టీ డైమెన్షనల్ అరే. అండ్ దీని ఒక మేజర్ యూస్ కేస్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. నీకు ఒక నంబర్స్ మాత్రం స్టోర్ చేయాలంటే ఒక అరే కావాలి, అవునా, కానీ ఒక్కొక్క దాంట్లో కూడా ఇంకొక 5 నంబర్లు స్టోర్ చేయాలి. ఇందులో ఇంకొక 5 నంబర్లు ఉన్నాయి, ఇందులో ఇంకొక 5 నంబర్లు, ఇందులో ఒక 5 నంబర్లు. అలాంటప్పుడు టోటల్కి ఎలా కనబడుతుంది అంటే ఇట్టా కనబడుతుంది, అవునా కదా. ఇప్పటివరకు చూడు, ఆర్ ఏబుల్ టు విజువలైజ్ దిస్ అంటే ఇప్పటివరకు ఏముందంటే ఈ 2 కాలంలు తీసేయి. ఇప్పటివరకు ఇది 2 కాలంలు తీసేస్తే నీకు ఇది మాత్రమే. ఒక్కొక్క దాంట్లోనో ఫస్ట్ దాంట్లో 1 అని, 4 అని, 7 అని, అలా ఒక్కొక్కటే నంబర్లు ఉన్నాయి. అది నార్మల్ అరే. కానీ ఇప్పుడు అలా కాదు, ఒక అరే కాకుండా అంటే ఇప్పటివరకు జస్ట్ ఇది ఒకటే అనుకుంటే ఇది ఒకటే అరే, అవునా కదా. కానీ వీడేం చేస్తున్నాడంటే అలా కాకుండా ఇది టోటల్గా ఇది మొత్తం ఇందులోని ఒక్కొక్క దాంట్లో ఇదొక అరే, ఇదొక అరే, టోటల్గా ఎన్ని కూడా ఒక అరేలో ఉన్నాయి. అంటే బేసిక్ ఇదిగో కనబడుతుంది. అంటే ఇది టోటల్గా ఒక అరే. ఇందులో మనం ఇంజెంట్గా ఏం చేస్తాం, ఇలా పెట్టి 5, 6, 7 పెడతాం, అవునా. కానీ ఇప్పుడు ఈ 5 ప్లేస్లో 5 ఉండట్లు ఇంకొక అరే ఉంటుంది, అంటే ఇలా 6 + 6 ఉండట్లు ఇంకో అరే ఉంటుంది, ఇలా 7 + 7 ఉండట్లు ఇంకో అరే ఉంటుంది, అవునా కదా. ఇదిగో ఇదొక అరే. సో యూస్ కేసు అర్థమైందా? ప్రాబ్లమ్ అంటే బేసిక్గా యూ జస్ట్ థింక్ నెవర్ బట్టిఫైయింగ్ ద కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడు కూడా కాన్సెప్ట్ బట్టి పెట్టుకో. అసలు 2D అరే అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు చాలా సింపుల్గా ఆలోచించు. ఇలాంటి ఒక యూస్ కేసు వచ్చినప్పుడు నువ్వు ఆ వాల్యూని ఎలా స్టోర్ చేస్తావు, అవునా కదా. ఇప్పుడు ఒక మేడం వచ్చి ఇలా అడిగారు నిన్ను, నేను ఏంటంటే నాకు ఇలాంటి ఒక డేటా స్టోర్ చేయాలి, నీ క్వశ్చన్ అవసరం వచ్చింది. నీకు ఎలా అవసరం వచ్చిందంటే వరుసగా నంబర్లే కాదు, ఒక్కొక్క దాంట్లో కూడా 5-6 నంబర్లు ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ కూడా ఒక దగ్గర డేటా స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తావు నువ్వు? అప్పుడే నువ్వు గుర్తు రావాల్సిన 2D అరే, మల్టీ డైమెన్షనల్ అరే. అప్పుడు నువ్వు సింపుల్ ఇదిగో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇది ఫస్ట్ స్టూడెంట్ ఒక మార్క్స్, ఇది సెకండ్ స్టూడెంట్ ఒక మార్క్స్, ఇది థర్డ్ స్టూడెంట్ ఒక మార్క్స్, ఇది టోటల్గా స్టూడెంట్ అరే, అవునా కదా. ఐఎమ్ స్టోరింగ్ ద డేటా, అవునా. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇవన్నీ కూడా ఒక డేటా స్టోర్ చేసే ప్లేస్లే. అంటే చాలా సింపుల్గా యూజర్ ఇచ్చే డేటా నువ్వు స్టోర్ చేయగలగాలి. దట్ ఈస్ షుడ్ బి యువర్ కెపాసిటీ. యూజర్ ఇచ్చే డేటా నువ్వు స్టోర్ చేయగలగాలి, దాని మీద ఎటువంటి ఆపరేషన్ చేయగలగాలి. అదే నీ యొక్క పని. యూజర్ డేటా ఇస్తాడు, లేకపోతే ఆల్రెడీ క్వశ్చన్లో డేటా ఉంటుంది, ఆ డేటా నువ్వు తీసుకోగలగాలి. అది నీకు ఫస్ట్ మనీ. తీసుకున్న డేటా మీద ఎటువంటి ఆపరేషన్ అని చేయగలగాలి. అంటే ఇప్పుడు థర్డ్ స్టూడెంట్ది మ్యాథ్స్లో మార్క్స్ ఎంత, ఫోర్త్ స్టూడెంట్ది ఫిజిక్స్లో మార్క్స్ ఎంత అని నువ్వు ఫెచ్ చేయగలగాలి, అవును. అంటే యూ షుడ్ బీ క్యాపబుల్ ఆఫ్ గెటింగ్ ద డేటా అండ్ ఫెచింగ్ ద డేటా. యూజర్ దగ్గర నుంచి డేటా తెచ్చుకొని స్టోర్ చేయగలగాలి అండ్ ఇంకా అక్కడి నుంచి డేటా ఫెచ్ చేయగలగాలి. ఆ కెపాసిటీలో ఉండాలి. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి దిస్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ విజువలైజ్డ్ సమ్హౌ ఎలా ఏంటి అని. అంటే ఈ మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంది అని కొద్దిగా విజువలైజ్ చేసే ఉంటారు. ఓకే, సో ఇక్కడ మళ్ళీ రెండో డెఫినేషన్. ఏ మల్టీ డైమెన్షనల్ అరే ఆర్ యూస్ఫుల్ వెన్ యూ వాంట్ టు స్టోర్ డేటా యాజ్ ఎ టేబులర్ ఫామ్, లైక్ ఏ టేబుల్ విత్ రోస్ అండ్ కాలమ్స్, అవునా కాదు. చాలా సింపుల్గా ఆలోచించు. ఒక స్టూడెంట్ అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ 60 స్టూడెంట్ మార్క్స్ ఒకే సబ్జెక్ట్లో స్టోర్ చేయాలనుకో, నీకు టేబులర్ ఫామ్ అవసరం లేదు. ఇలా పెడితే సరిపోద్ది, ఇలా దాని టేబుల్ అవసరం లేదు. ఒక్క రోనో ఒక్క కాలం సరిపోద్ది, అవునా కదా. దానికి ఎందుకు టేబుల్? కానీ చాలా సింపుల్గా ఆలోచించు. ప్రతి స్టూడెంట్ది ప్రతి సబ్జెక్ట్లో మార్క్స్ స్టోర్ చేయాలంటే ఒక టేబుల్ గీయాలి, అవునా కదా. టేబుల్ గీయాలి. నువ్వు డోంట్ థింక్ ఇన్ ద కోడింగ్ పర్స్పెక్టివ్. నార్మల్గా అయినా సరే మీ టీచర్ నార్మల్గా మీ ఎవరో ఒకరు ఇంటర్లోనే ఎక్కడో ఎక్కడ మీ మార్కులు రాసేటప్పుడు ఆమె ఇలానే ఒక టేబుల్ గీసి ఉంటుంది. మీ మ్యాథ్స్లో మార్క్స్ ఎంత, ఫిజిక్స్లో మార్క్స్ ఎంత, ఒక్కొక్కటిది కెమిస్ట్రీలో మార్క్స్ ఎంత గీసి ఉండాలి. దాట్స్ ఇట్. ఇప్పుడు నార్మల్గా ఎలా ఉంటుంది నువ్వు ఒకసారి ఆలోచించండి. మన పాత రోజులకి వెళ్ళిపోదాం. ఇక్కడ మహేష్ అని ఉంటుంది, సురేష్ అని ఉంటుంది, రమేష్ అని ఉంటుంది, ఇంకోటి ఎవడో శ్రీరామ్ అని ఉంటుంది. ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంకేదోటి వాడెవర్. ఇప్పుడు నా దాంట్లో మ్యాథ్స్ ఒక 10కి 2 అయి ఉండొచ్చు, ఫిజిక్స్ 10కి 3 అయి ఉండొచ్చు, కెమిస్ట్రీ 10కి 4 అయి ఉండొచ్చు, బయాలజీ 10కి 9 అయి ఉండొచ్చు. ఏమో బయాలజీలో అందరూ తోపు అయి ఉండొచ్చు, మనకు తెలీదు. దో ఐఎమ్ ఫ్రమ్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్, బట్ బయాలజీలో మాత్రం తోపు. కిడింగ్. ఓకే, సో ఇప్పుడు ఈ సురేష్ గడికి మ్యాథ్స్లో ఇంకెంతో నెంబర్ వచ్చుండొచ్చు ఎంతో కొంత. ఇలా ఆలోచించు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హౌ ఇట్ ఈస్ ఏ టేబులర్ ఫామ్, అవునా కదా. అండ్ చాలా సింపుల్గా ఆలోచించు. ఫస్ట్ డేటా ఇది మొత్తాన్ని ఒక అరే అనుకుంటే అందులో ఫస్ట్ది ఇంకొక అరే, ఆ అరేలో ఈ డేటా అంతా ఉంది. ఇది సెకండ్ది ఇది ఇంకో అరే, థర్డ్ది ఇది ఇంకొక అరే, ఫోర్త్ ఇది ఇంకొక అరే. అర్థమైందా? అంటే ఫస్ట్ అరే మొత్తం అంతా నా గురించి డిస్క్రైబ్ చేస్తుంది. అర్థమైందా? అంటే
ఫస్ట్ అరే, ఈ పెద్ద అరేలో ఫస్ట్ది అది ఫస్ట్ ఎలిమెంట్, అది ఒక ఎరే. ఆ ఎరే మొత్తం అంతా నా యొక్క సబ్జెక్టులు. సెకండ్ ఎలిమెంట్ అంతా వేరే స్టూడెంట్ యొక్క మొత్తం అన్ని మార్క్స్, అలా అర్థమైందా? సో టేబులర్కి ఎప్పుడైనా చేయాలనుకుంటే నో డౌట్ యూ హ్యావ్ టు ఓన్లీ అప్రోచ్ దిస్. ఓకే, నీకెందుకంటే ఇప్పుడు మనకేంటంటే దీన్ని ఎలాగా ఫెచ్ చేయాలి కాదు, ఫ్యూచర్లో నువ్వు యూజర్ని డేటా అడగాలి. సో యూ హ్యావ్ టు విజువలైజ్ ద 2D అరే విల్ అంటే 2D అరేని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే నీకు తెలియాలి. ఓకే, అందుకని చెప్తాను. ఓకే, సో లెట్ మీ టెల్ యూ ద సింటాక్స్. సో సింటాక్స్ ఏంటంటే బేసిక్గా డేటా టైప్, అరే నేమ్, న్యూ డేటా టైప్, ఇలా. అంటే బేసిక్గా ఏంటంటే అందులో ఏముండాలి అంటే ఇది బేసిక్గా అరే ఆఫ్ అరేసే. అరే ఆఫ్ అరేలోని ఏముండాలి, నంబర్లు అంటే ఇంటీజర్లు ఉండాలా, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉండాలి, అర్థమైందా? అంటే బేసిక్గా ఇదిగో ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్. ఇది నెంబర్ ఆఫ్ రోస్, ఇది నెంబర్ ఆఫ్ కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని, అవునా? నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని. యూర్ అండర్స్టాండింగ్ సార్? ఎందుకంటే చాలా సింపుల్గా ఆలోచించు. నెంబర్ ఆఫ్ రోస్ నేను నీకు నెస్టెడ్ లూప్ చెప్పాను. నెస్టెడ్ లూప్ చెప్పినప్పుడు క్లారిటీగా ఆలోచించు. అండ్ 2D అరే చేసినప్పుడు నెస్టెడ్ లూప్ కాన్సెప్ట్ చాలా హెల్ప్ అవుద్ది. నేనైతే లిటరల్గా రిలేట్ చేసేసుకుంటా. నెస్టెడ్ లూప్ మొత్తం అంతా ఉంటుంది, రిలేట్ చేసేసుకోవాలి. నెస్టెడ్ లూప్ చెప్పిన నేను మీకు ఏం చెప్పాను, ఒక రో మొత్తం అయిపోయాక ప్రింట్ అయ్యాలని లాస్ట్లో పెడతాం, అవునా కదా? సో దట్ నెక్స్ట్ రో యొక్క డేటా నెక్స్ట్ దాంట్లో ప్రింట్ అవ్వాలి, అవునా కదా? ఆ నెక్స్ట్ రో అయిపోయాక మళ్ళీ ప్రింట్ అయ్యాలని లాస్ట్లో పెడతాం. సో దట్ నెక్స్ట్ రో యొక్క డేటా నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి. నేను అందులో క్లారిటీ చెప్పి మీరు అల్లి విన్నారు అనుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఫస్ట్ రో మొత్తం అంతా కూడా ఫస్ట్ సబ్జెక్ట్ గురించి చెప్తుంది, అర్థమైందా? సెకండ్ రో మొత్తం అంతా కూడా ఇదిగో ఇప్పుడు ఇలా ఆలోచించు, చాలా సింపుల్గా ఆలోచించు. ఇదిగో ఇది రోస్, ఇది రోస్, ఇది కాలమ్స్. చూడు ఇక్కడ 1 2 3 ఏదైతే ఉందో ఇలా స్టోర్ అయ్యి ఉంది, అర్థమైందా? ఇది ఫస్ట్ స్టూడెంట్ ఒక మార్క్స్, ఇదిగో. ఇది సెకండ్ స్టూడెంట్ ఒక మార్క్స్, ఇదిగో. ఇది థర్డ్ స్టూడెంట్ ఒక మార్క్స్, ఇదిగో. అర్థమైంది? అంటే బేసిక్గా ఇప్పుడు ఇలా స్టోర్ అయ్యి ఉన్నాయి డేటాబేస్లో డేటా అంటే మెమరీలో ఇలా స్టోర్ అయ్యి ఉంది. నువ్వు యాక్సెస్ చేయాలంటే గుర్తుపెట్టుకుని నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ఇండెక్సెస్ అనేది ఎప్పుడు 0 నుంచి స్టార్ట్ అవుతాయి, అర్థమైందా? రోస్ అనేవి 3 కాబట్టి 0 1 2 దాని యొక్క ఇండెక్సెస్. కాలమ్స్ అనేవి 3 కాబట్టి 0 1 2. అంటే ఫస్ట్ స్టూడెంట్ది ఫస్ట్ సబ్జెక్ట్లో మార్క్స్ తెలియాలంటే ఫస్ట్ సబ్జెక్ట్ అంటే కాలమ్ 0, సెకండ్ సబ్జెక్ట్ అంటే కాలమ్ 1, థర్డ్ సబ్జెక్ట్ అంటే కాలమ్ 2, అవునా? సో ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్ది ఫస్ట్ సబ్జెక్ట్లో మార్క్స్ తెలియాలంటే సింపుల్గా ఏఆర్ఆర్ ఆఫ్ ఫస్ట్ సబ్జెక్ట్, ఫస్ట్ స్టూడెంట్, ఫస్ట్ సబ్జెక్ట్, అర్థమైందా? ఇక్కడ రో 0 కాలమ్ 0, ఇది మార్కులు. అంటే ఏంటంటే బేసిక్ ఇదిగో ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 1 2 ఉందనుకో, అంటే 1 అంటే ఏంది సెకండ్ స్టూడెంట్. ఇండెక్స్ అని 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి సెకండ్ స్టూడెంట్, అవునా కదా? 0 ఇండెక్స్ 0 అంటే ఫస్ట్ స్టూడెంట్, ఇండెక్స్ 1 అంటే సెకండ్ స్టూడెంట్, ఇండెక్స్ 2 అంటే థర్డ్ స్టూడెంట్. సో సెకండ్ స్టూడెంట్ది థర్డ్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ నేను అసైన్ చేస్తాను ఇక్కడ, అర్థమవుతుంది? ఏంది సెకండ్ స్టూడెంట్ది థర్డ్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ని అసైన్ చేస్తాను, మీనింగ్ ఇది. ఓకే, అంటే ఏంటంటే అక్కడ బేసిక్గా ఆల్రెడీ సెకండ్ స్టూడెంట్ది థర్డ్ సబ్జెక్ట్ యొక్క మార్క్స్ ఆల్రెడీ 6 ఉన్నాయి, నేను అక్కడ అప్డేట్ చేస్తున్న వాల్యూస్. మీకు తెలుసు కదా అరేస్లో ఎప్పుడు కూడా ఏమంటారు, మనం సైజు పెంచలేం కానీ డెఫినెట్గా ఇది ఏమంటారు అప్డేట్ చేసుకోగలం వాల్యూస్. సో అప్డేట్ చేసుకోవాలంటే ఇది పరిస్థితి. ఇలా నువ్వు దీన్ని ప్రింట్ చేస్తే 6 ప్రింట్ అవుద్ది, ఇలా అప్డేట్ చేస్తే ఇలా అప్డేట్ చేసుకోవచ్చు అబ్సల్యూట్గా. అంటే ఇలా యాక్సెస్ చేసుకోవాలి అని, అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే ఏఆర్ఆర్ ఆఫ్ 1 2. ఓకే, బేసిక్గా యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్ హౌ వీఆర్ విజువలైజింగ్. సో ఇవి ఆల్ ఆర్ సబ్జెక్ట్స్, ఇవి మార్క్స్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ రైట్. కాస్త కోడ్ రాసి చూద్దాం మనం, సో దట్ యూ విల్ బెటర్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, లెట్ మీ రిమూవ్ దిస్. ఓకే, సో ఇప్పుడు నేను స్టూడెంట్స్, ఇప్పుడు ప్రెజెంట్ నేను స్టూడెంట్స్ ఒకటి క్రియేట్ చేసేస్తాను. నేను ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే ఒకటి క్రియేట్ చేసేస్తా, ఇంట్ స్టూడెంట్స్ న్యూ అవసరం లేదు, ఇలా రాసేస్తున్నా. ఓకే, ఇలా రాసేసి సింపుల్గా 1 2 3. ఓకే, అండ్ నెక్స్ట్ 2 3 4, నెక్స్ట్ 3 4 5. ఓకే, సో మనం ఏంటంటే బేసిక్గా ఒక అరే క్రియేట్ చేసాం అంటే ఏంటిది 2D అరే క్రియేట్ చేసాం. అంటే ఇప్పుడు బేసిక్గా ఇలా పెట్టి స్టూడెంట్స్ ఆఫ్ 0 0 అని పెట్టినాం అనుకో, స్టూడెంట్స్ ఆఫ్ 0 0 పెట్టినాం అనుకో, ఏమొస్తుంది వాల్యూ చెప్పాలి మీరు, ఏమొస్తుంది వాల్యూ?
మీరు అనుకున్నదే స్టూడెంట్స్ ఆఫ్ 0,0 అంటే ఫస్ట్ స్టూడెంట్ ఇది ఫస్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఎంత 1 అవునా కదా? ఏదో మనం ఏదో మింగెట్టాం. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. ఎక్కడ ఏదో పెట్టలేదు అయ్యా, సారీ. ఎప్పుడు చెప్తుంటా కదా సెమీకోలన్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా నీ అమ్మ బేసిక్గా ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఉందో ఇది మొత్తం ఒక స్టేట్మెంట్, అర్థమైంది? స్టేట్మెంట్కి ప్రతి స్టేట్మెంట్కి కూడా సెమీకోలన్ చాలా ఇంపార్టెంట్. అలాంటి కాలన్ నేను వదిలేసాను అందు గురించి. ఓకే, సెమీకోలన్ పెట్టేది కూడా ఆన్సర్ అనేది 1 వచ్చింది, అర్థమైంది? ఇదే కాదు బేసిక్ 2,2 పెట్టాను అనుకోండి, లేకపోతే 1,2 1,2 పడితే ఏమొస్తుంది? 1,2 అంటే ఫస్ట్ స్టూడెంట్ అంటే ఇది, థర్డ్ సబ్జెక్ట్ అంటే ఇది 4 వస్తుంది, అవునా కదా? లెట్ మీ రన్ ఇట్. 4 ప్రింట్ అవుద్ది, వస్తుంది అది ఆటోమేటిక్గా. అదిగో 4 ప్రింట్ అయింది. సో బేసిక్గా ఏంటంటే ఎనీథింగ్ యూ కెన్ యాక్సెస్. ఓకే, నా ఇప్పుడు లెట్ మీ వీ షుడ్ బి ఏబుల్ టు క్రియేట్ ద, అంటే ఇక్కడ నేను సెపరేట్ నేను రాయిస్తాను కదా, నేను రాయకుండా నేను యూజర్ దగ్గర నుంచి అంటే స్టూడెంట్ అంటే మేడంని ఒక నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ ఏమంటారు సబ్జెక్టులు అడిగి ఆ మార్క్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకున్నవి ప్రింట్ చేయాలి. ఓకే, ఇది ఇలా అనుకోండి బేసిక్ థింగ్. ఓకే, ఇంతగానో సోది రాయకూడదు మనం ఇక్కడ. సో అర్థమైందా? సో ఇంతగానో సోది రాయకూడదు. ఫస్ట్ థింగ్ ఎప్పుడు అనుకున్నట్టే ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంది? లెట్ మీ క్రియేట్ ఏ న్యూ థింగ్. ఓకే, సో బేసిక్గా మేడంని ఒక ఎంటర్ ద నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఎంటర్ ద నంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సో ఇప్పుడు ఇంట్ రోస్ ఈజ్ ఈక్వల్స్ టు sc డాట్ నెక్స్ట్ int columns ఈజ్ ఈక్వల్స్ టు sc డాట్ రోసు కాలమ్స్. కాస్త జలుబు ఉంది, సో ఏమనుకో సౌండ్స్ వస్తుంటే నాకు చాలా చిరాకుగా ఉంది. ఓకే, సో మనకి రోసు కాలమ్స్ స్టూడెంట్ మేడం ఇచ్చేసాక సింపుల్గా క్రియేటెడ్ 2D అరే ఇంట్ ఓకే స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక పదం నేను చెప్పాలనుకుంటున్నాను, నేను మీకు లాస్ట్ టైం కూడా చెప్పలేదు. ఏంటంటే ఇక్కడ ఇది మొత్తం స్టేట్మెంట్ ఇలా రాస్తేనే అబ్జర్వ్ అంటే బేసిక్గా ఇది మొత్తం ఇలా రాస్తేనే ఒక 2D అరే క్రియేట్ అవుతున్నట్టు కాదు. బేసిక్గా 2D అరే ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఈ లైన్ ఏదైతే ఉందో ఈ లైనే 2D అరే క్రియేట్ చేస్తుంది, అర్థమైందా? అసలు ఈ లైన్ ఎందుకు పీకట్లేదు 2D అరే క్రియేట్ చేయడానికి? 2D అరే ఏం క్రియేట్ చేస్తుంది? ఇది న్యూ ఇంట్ ఏదైతే ఉందో ఇదే 2D అరే క్రియేట్ చేస్తుంది. అంటే న్యూ ఇంట్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అని ఎప్పుడైతే ఇచ్చేసావో, నాకు ఇన్ని రోస్తో ఇన్ని కాలమ్స్తో నాకు ఒక 2D అరే చేసి ఇవ్వు అని అడుగుతున్నాం మెమరీ చేసి ఇచ్చేసింది. ఇచ్చేసాక అప్పుడు ఆ యాక్సెస్ దేనికి ఇవ్వాలి? ఆ యాక్సెస్ స్టూడెంట్ అనే ఒక ఫీల్డ్కి ఇవ్వాలి. ఇచ్చావు అంటే ఈ ఎల్హెచ్ఎస్లో ఏముందంటే అంటే ఇప్పుడు ఇక్కడ ఇదేం చెప్తుంది ఏంటంటే ఈ స్టూడెంట్ అనే ఒక ఫీల్డ్ ఇలాంటి టైప్ ఆఫ్ డేటాను మాత్రమే ఉంచుకోగలదు. ఇట్ ఈస్ హ్యావింగ్ ద కెపాసిటీ టు హోల్డ్ ఓన్లీ 2D అరే అని మాత్రం ఇది చెప్తుంది. అండ్ ఈ స్టూడెంట్ అనేది అంటే ఒక ఫీల్డ్, నాలో నువ్వు ఏదైనా ఇవ్వు నేను పట్టుకుంటే అంటుంది. బట్ యాక్చువల్గా క్రియేట్ అవుతుంది ఏంటంటే ఇదే. సో మీరు ఎప్పుడన్నా సరే సింటాక్స్లో ఎక్కడైనా సరే న్యూ ఇంట్ ఇలా రాస్తే దాని మీనింగ్ అక్కడ ఒక అరే క్రియేట్ అయిందని, అంటే ఇక్కడ రెండు ఇలా ఉంటే 2D అరే క్రియేట్ అయిందని, ఒకటి ఇలా ఉంటే ఒక అరే క్రియేట్ అయిపోయిందని. నో మ్యాటర్ వేర్ నో అక్కడ మనం అంటే ఇప్పుడు అంటే నీకు ఎలా చెప్పాలనుకుంటున్నా అంటే ఆల్రెడీ స్టూడెంట్ అనే ఫీల్డ్ ఏదైతుందో ముందే డిక్లేర్ అయిపోయి ఉండుంటే ఇక్కడ నువ్వు సింపుల్ ఇది ఇక్కడ ఉండకపోవచ్చు, ఇది అర్థమైంది? అక్కడ ఉండదు, అదే ఉండాల్సిన అవసరం లేదు, అది ముందే డిక్లేర్ అయిపోయి ఉంటే ముందే మనం ఎక్కడో ఇంట్ ఇలా డిక్లేర్ చేస్తాం అనుకోండి. సో బేసిక్గా ఏంటంటే అరే అనేది అరే కావచ్చు ఏదన్నా కావచ్చు, ఈ ఏదైతే ఉందో న్యూ ఇంట్ అంటే నేను ముందు కన్ఫ్యూజ్ అయ్యామన్నమాట. నేను జావా నేర్చుకునేటప్పుడు సింటాక్స్ ఉండి కొద్ది మారే కొద్దీ దీనికి కొందరు ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఎందుకు ఇది ఒక్క లైన్కే ప్రాముఖ్యత ఇస్తున్నారు? 2D అరే ఇది మొత్తం లైన్ కదా అనుకున్నా, కానీ కాదు, 2D అనేది మొత్తం లైన్ కాదు. ఓకే, 2D అరే అనేది జస్ట్ ఈ చివరిది మాత్రం అది మాత్రమే క్రియేట్ చేస్తుంది. ఓకే, ఎల్హెచ్ఎస్ జస్ట్ నాకు వచ్చిన డేటాను మాత్రం స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఓకే రైట్. సో మనం క్రియేట్ చేసినాం. ఓకే, సో ఇటు బేసిక్గా మనం అడగాలి. ఇప్పుడు ఎలా అడగాలంటే చాలా సింపుల్. ఒకసారి నెస్టెడ్ ఫర్ లూప్ గుర్తు తెచ్చుకోండి.
ఫర్ ఇంట్ రోస్లోకి వెళ్ళాలి, అవునా, ప్రతి రో దాకా వెళ్ళాలి, ప్రతి రో దాకా వెళ్ళి ప్రతి కాలం దాకా వెళ్ళాలి, ప్రతి కాలం నేను అడగాలి, అవునా కాదు. అంటే ఇంట్ i = 0, i లెస్ దెన్ రోస్, అవునా, ప్రతి రో దాకా వెళ్ళాలి, ప్రతి రో అదైందా, i లెస్ దెన్ రోస్. రోస్ అంటే ఏంది, సారీ రోస్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, రోస్ ఎందుకు, అండ్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఓకే, సబ్జెక్ట్స్ ఇక్కడ స్టూడెంట్స్ సబ్జెక్ట్స్. ఓకే, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళందరి దాకా వెళ్ళాలి, అవునా కదా, ప్రతి స్టూడెంట్ దాకా వెళ్ళాలి. ఓకే, ఫస్ట్ అప్పుడు ఫర్ లూప్ అనేది ఏం చేస్తుంది, ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర డిఫరెంట్గా వెళ్తుంది, అవునా, అది ఫర్ లూప్ యొక్క ఫస్ట్ బాధ్యత. ఓకే, ఫస్ట్ స్టూడెంట్ దాకా వచ్చాక నీ ఇప్పుడు పని ఏంది, ఒక్కొక్క మార్కుల దాకా వెళ్ళాలి. అంటే ఇలా ఇప్పుడు ఇలా మెయిన్ లూప్ ఏం చేస్తుంది, నెస్టెడ్ ఫర్ లూప్లో చెప్పినాడు, ఇలా రోస్ వైస్ వెళ్తుంది, అవునా. మీకు గుర్తుందో లేదో, ఇది మొత్తం మెయిన్ లూప్లో లూప్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయి లాస్ట్లో ప్రింట్ వెళ్ళని పెట్టేవాడిని, ఎందుకు నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి. ఎందుకంటే మెయిన్ లూప్ ఎప్పుడు కూడా ఒక్కొక్క రో చెప్తుంది, లోపల ఉన్న లూప్ మాత్రం కాలమ్ సైడ్ వెళ్తుంది. స్టార్స్ ప్రింట్ చేసేటప్పుడు నీకు గుర్తుంటే నేను లోపల లూప్లోనే స్టార్లు ప్రింట్ చేసేవాడిని, బయట లూప్కి వచ్చేసి నెక్స్ట్ లైన్కి వెళ్ళేవాడిని, మళ్ళీ లోపల లూప్లో స్టార్లు ప్రింట్ చేసేవాడిని. ఎందుకంటే ఇలా ప్రింట్ అవ్వడం కాలన్ ఎప్పుడు కూడా లోపల లూపే చెప్తుంది, బయట లూప్ ఇలా రోస్ చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఒక స్టూడెంట్ దగ్గరికి వచ్చాను, అంటే ఫర్ లూప్లో స్టూడెంట్స్ దాకా వేసాను కాబట్టి ఒక్కొక్క స్టూడెంట్ దాకా వచ్చాను నేను, అవునా. సో ఇప్పుడు లోపల ఒక్కొక్క సబ్జెక్ట్ దాకా రావాలంటే ఇంటి j = 0, j లెస్ దాన్ సబ్జెక్ట్స్, j ++. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ దాకా కూడా వచ్చాను. ఇప్పుడు i అనేది ఏం చెప్తుంది, ఈ స్టూడెంట్, j అనేది ఏం చెప్తుంది, ఒక్కొక్క సబ్జెక్ట్. ఇప్పుడు నేను సింపుల్గా స్టూడెంట్స్ అర్థమవుతుందా, ఎక్కడ ఒకే పేరు ఇచ్చి ఉండకూడదు యాక్చువల్గా, ఇక్కడ మార్క్స్ అర్థమవుతుందా, మార్క్స్ ఆఫ్ i, j అర్థమవుతుంది. i అంటే ఏంటి, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఫస్ట్లో i వాల్యూ ఏముంది, 0 అవుద్ది, అవునా, అంటే ఫస్ట్ స్టూడెంట్. ఇప్పుడు ఈ లోపల ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు i వాల్యూ ఎప్పుడు 0నే, అవునా, ఫస్ట్ లూప్కి. అక్కడ లోపల ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు అంటే ఫస్ట్ స్టూడెంట్ గురించే మనం మాట్లాడుతున్నాం. j వాల్యూ పెరుగుతుంది, అక్కడ i వాల్యూ పెరగదు. ఎందుకంటే మనం ఫస్ట్ j వాల్యూ పెరిగేంత వరకు ఒకే స్టూడెంట్కి j వాల్యూ పెరగాలి, నెక్స్ట్ రెండో స్టూడెంట్కి j వాల్యూ పెరగాలి, నెక్స్ట్ మూడో స్టూడెంట్కి j వాల్యూ పెరగాలి, అవునా. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబుల్ వీఆర్ గోయింగ్. సో ఇప్పుడు i వాల్యూ 0, j వాల్యూ ఫస్ట్ 0 అవుద్ది, నెక్స్ట్ 1 అవుద్ది, నెక్స్ట్ 2 అవుద్ది, అలా సబ్జెక్ట్ ఎన్ని ఉంటాయి అన్ని. దాని తర్వాత ఏమో సింపుల్గా నెక్స్ట్ ఇంట్. ఓకే, సో బేసిక్ అయిపోయింది లెటర్ చెప్పాలంటేను. ఇప్పుడు ఇదేం చెప్తుంది అంటే వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ దే ఆర్ గివింగ్. ఇప్పుడు ప్రింట్ చేయాలంటే ట్రావర్సింగ్ చేయాలంటే 2 థింగ్స్. నేను ఎక్కడ నాకు ఎలాగో మార్క్స్ వస్తున్నాడు కాబట్టి ప్రింట్ చేయొచ్చు, అవునా కదా, ఎక్కడ నాకు మార్క్స్ ఇస్తున్నాడు కదా, ఎలాగో యూజర్ ఎక్కడ మార్క్స్ ఇస్తున్నాడు కాబట్టి నేను ప్రింట్ చేయొచ్చు. ఓకే, లేకపోతే నేను ఏముంది సింపుల్గా ప్రింట్ చేయడానికి కూడా సేమ్ ఇలా రాసుకోవచ్చు, బట్ మ్యాక్సిమం ఇక్కడే ప్రిఫర్ చేసాను, మ్యాక్సిమం ఇక్కడ దీని కింద system.out ప్రింట్ వెళ్ళని మార్క్స్ i, j. ఎందుకంటే ఇప్పుడు అసైన్ చేయక ముందు వరకు ఒకటి గుర్తుపెట్టుకో, డేటా ఆల్రెడీ నువ్వు మెమరీలో ఎలొకేట్ చేసేసావు, అవునా, కానీ యూజర్ దగ్గర నుంచి నువ్వు ఇంకా డేటా తీసుకోలేదు, కానీ అంటే స్పేస్ మాత్రం తీసేసుకున్నావు. అప్పుడు దాని మీనింగ్ అక్కడ ఏం ఉండదని కాదు, అక్కడ ఒక గార్బేజ్ వాల్యూ ఉంటుంది. జావా అనేది ఆటోమేటిక్గా ఒక గార్బేజ్ వాల్యూ పెట్టేస్తుంది, అవునా కదా అట్లాంటి, అవును, అర్థమైందా. సో జావా అనేది ఆటోమేటిక్గా గార్బేజ్ వాల్యూ పెట్టేస్తుంది, అంటే బై డిఫాల్ట్ ప్రతి దాంట్లో కూడా ఒక వాల్యూ అనేది ఉంది. ఓకే, సో నువ్వు ఏ క్షణం అయితే యూజర్ని అడిగేసి పెడుతున్నావో అప్పుడు ఆ గార్బేజ్ వాల్యూ అంటే అనవసరం ఏదో ర్యాండమ్ వాల్యూ పోయి యూజర్ పెట్టిన వాల్యూ వెళ్తుంది. సో ఎప్పుడు కూడా ఇలా అనుకోవద్దు, ఏంటంటేనో డేటా అంటే మెమరీ అసైన్ చేసేసాం కదా, ఖాళీ డబ్బా ఉంటుంది, ఖాళీ డబ్బా ఎప్పుడు ఉండదు, ఏదో ఒక వాల్యూ ఉంటుంది. అంటే నువ్వు ఇవ్వకుండా కూడా ప్రింట్ చేస్తే ఏదో ప్రింట్ అయిపోద్ది, ఏదో ప్రింట్ అవుద్ది, ప్రింట్ అవ్వకపోవడం ఉండదు, అర్థమైందా. సో బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎలాగో అసైన్ చేసేసావు కాబట్టి, అంటే ఇప్పుడు ఖాళీ అసైన్ జరిగిపోయింది కాబట్టి నేను వీలైతే ఇక్కడే రాసేసుకోవచ్చు యాక్చువల్గా. ఇలా రాసేసుకోవచ్చు. ఓకే, ఇది ట్రావర్సింగ్ అని నెక్స్ట్ ఒకటి ఉంది కాబట్టి అప్పుడు చెప్పుకుందాం, ఇలా రాసేసుకోవచ్చు. ఓకే, సో లెట్ మీ చెక్. ఐ హోప్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎర్రర్స్, ఉండవు కూడా ఫర్ షూర్, ఉన్నాయి రోయ్. సో యా, సో మేజర్ ఇష్యూ. ఓకే, ఏంది ఇంట్ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు ఏది ఎక్కడ ఏది ఇంట్ స్టూడెంట్స్ ఎక్కడ రాసినాను అసలు నేను, ఓహో ఇదా, ఏమంటున్నాడు కెనాట్ ఫైండ్ సింబల్ ఎస్సి. ఓ షెట్ బ్రో, అసలు స్కానర్ క్లాస్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే ఐఎమ్ యాక్సెసింగ్. బా సూపర్, తెలివి రోజు రోజుకి పెరిగిపోతుందండి. ఓకే,
ఓకే మళ్ళీ ఏందిరా ఓకే సారీ ఇలా పెట్టుండకూడదు system.in మాత్రమే అబ్బా ఓకే ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఓకే రోస్ అండ్ కాలమ్స్ ఫస్ట్ వన్ నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఏంది ఎన్ని సబ్జెక్ట్స్ ఓకే ఎన్ని సబ్జెక్ట్స్ నాది ఏముందంటే ఒక 3 ఎన్ని స్టూడెంట్స్ ఓకే రోస్ అంటే ఎన్ని స్టూడెంట్స్ 3 స్టూడెంట్స్ అండ్ కాలమ్స్ ఎంతమంది స్టూడెంట్స్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ సారీ కాలమ్స్ అంటే ఎన్ని మంది సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ ఓకే నెక్స్ట్ లెట్ మీ ఐ థింక్స్ అనవసరం ఇక్కడ ఇచ్చాను తర్వాత ఇచ్చి ఉండాల్సింది ఓకే సో ఓకే అది ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతున్నాము నేను రాసింది ఇలా రాసి ఉండకూడదు అసలు నేను ఓకే కంట్రోల్ సి నొక్కితే ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు కూడా టర్మినేట్ అవుద్ది ఓకే అది గుర్తుపెట్టుకోండి కంట్రోల్ సి అంటే నాకు అనవసరంగా ఇప్పుడు రాసి అనిపిస్తుంది సో ఏంటంటే నేను తర్వాత ఒక టేబుల్ లాగా ఒక టేబుల్ లాగా ఇది మొత్తం నేను మీకు చూపించా కదా ఒక టేబుల్ అలా ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి సింపుల్గా ఎలా చేయాలంటే ఇలా చేసి ఉండకూడదు అసలు నేను ఎందుకంటే నేను ఎప్పుడైతే ఎంటర్ చేస్తున్నా అప్పుడే ఎట్లా ప్రింట్ అయిపోతుంది అప్పుడు కాదు కదా మొత్తం ఎంటర్ చేశాక డేటా ఆ మెమరీ మొత్తం ఫిల్ అయిపోయాక ప్రింట్ చేయాలి నేను అది బెస్ట్ ఇంట్ i ఈజ్ ఈక్వల్స్ టు 0 i లెస్ దాన్ స్టూడెంట్ i ప్లస్ పైదే కాపీ చేసిన అయిపోతుంటాయి కదరా బుజ్జే సర్లేండి ఎంత ఇది సబ్జెక్ట్స్ j ప్లస్ సిస్టమ్ ఓకే సిస్టమ్ డాట్ ఒకటి అమ్మ రెండు అసలు ఎప్పుడు మర్చిపోతున్నాను మార్క్స్ ఆఫ్ i, j ఇప్పుడు ప్రింట్ ఎలా ఇక్కడ పెట్టాను నేను ప్రింట్ పెడతాను పెట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ మళ్ళీ ఎస్ మర్చిపోయాను అంతే ఇప్పుడు ఇది బేసిక్గా ఏం చేస్తుంది అంటే నేను ఆ మార్క్స్ అన్నీ కూడా ఇలా కావాలనుకుంటే ఇలా రాసుకోవచ్చు యాక్చువల్గా ఇక్కడ ఇలా ఏం చేస్తుందంటే ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్ చేస్తున్నాను నేను అంటే ఒక ఏమంటారు ఒక నంబరు ఇది ఒక నంబరు మార్క్స్ ఆఫ్ i, j ఒక నంబరు ప్లస్ ఒక స్పేస్ ఇస్తున్నాను ఎంటీ స్ట్రింగ్ ఏం చెప్తున్నాను ఎంటీ స్ట్రింగ్ ఒక స్పేస్ ఇచ్చిన స్ట్రింగ్ ఏం చెప్తుందంటే పక్కన ఒక స్పేస్ కూడా ప్రింట్ చేస్తాను ఓకే స్పేస్ ప్రింట్ చేశాక అంటే స్ట్రింగ్ కన్కాటినేషన్ అనేది నేను మీకు స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్లో చెప్దాం అనుకున్నాను బట్ వాట్ ఎవర్ ఇక్కడ స్ట్రింగ్స్ కాదు కదా ఒక నంబరు ఒక స్ట్రింగ్ కాస్త కలిపి రాస్తున్నాం మనం ఓకే సో దీనివల్ల ఏంటంటే ఒక మార్క్ ప్రింట్ అయ్యి ఒక స్పేస్ వస్తుంది దాని నెక్స్ట్ రెండో మార్క్ ప్రింట్ అయ్యి ఇంకో స్పేస్ వస్తుంది నెక్స్ట్ మూడో మార్క్స్ ప్రింట్ ఒక స్పేస్ వస్తుంది దాని నెక్స్ట్ ప్రింట్ అలా దగ్గరికి వచ్చాం కాబట్టి నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతాం అలా మనకి ఏంటంటే ఒక టేబులర్ ఫామ్లో వస్తుందా రాదా చెక్ చేద్దాం మాటల్లో కాదు రే చేతుల్లో చూపించాలంటారు అమ్మా ఏంది ఇదే ఏమంటున్నాడు అసలు ఎందుకు ఇచ్చాను నేను అసలు ఇచ్చునకూడదు అది నేను నామకి ఇవ్వను కదా ఎందుకు దోలకి ఇచ్చాను ఓకే వాట్ ఎవర్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్ సో అంటే ముగ్గురు స్టూడెంట్స్ ఓకే ముగ్గురు సబ్జెక్ట్స్ ఇప్పుడు ఆ 3 సబ్జెక్టులు మార్కులు ఇద్దాం ఇదిగోండి ఎలా ఉన్నది కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ స్టూడెంట్ది ఫస్ట్ సబ్జెక్ట్లో మార్కులు 1 ఐ హోప్ యూ కెన్ సీ ఇట్ రైట్ ఫస్ట్ స్టూడెంట్ది ఫస్ట్ సబ్జెక్ట్లో మార్క్స్ 1 సెకండ్ సబ్జెక్ట్లో మార్క్స్ 2 థర్డ్ సబ్జెక్ట్లో మార్కులు 3 దాని నెక్స్ట్ సెకండ్ స్టూడెంట్ది ఫస్ట్ సబ్జెక్ట్లో మార్కులు 4 సెకండ్ సబ్జెక్ట్లో మార్కులు 5 థర్డ్ సబ్జెక్ట్లో మార్కులు 6 ఓకే థర్డ్ స్టూడెంట్ది ఇదో 7 8 9 ఇచ్చాను 7 8 9 అదే బేసిక్గా నేను మీకు ఇది ఎక్కడ చెప్పాను నెస్టెడ్ ఫర్ లూప్లో చెప్పాను లోపల ఫర్ లూప్ ఎప్పుడు కూడా కాలమ్ వైజ్ వెళ్తుంది అవునా కదా బయట ఫర్ లూప్ ఇలా రోస్ వైజ్ వెళ్తుంది అండ్ బయట ఫర్ లూప్ ఏంది ఒక్కొక్క స్టూడెంట్ది లోపల ఫర్ లూప్ ఏంది ఒక్కొక్క స్టూడెంట్ సంబంధించిన మార్కులది సో ఇక్కడ బయట సబ్జెక్ట్ ఒక స్టూడెంట్ ఓకే అంటే ఒక విజువలైజ్ చేయాలంటే బయట ఫర్ లూప్కి వచ్చావు ఒక ఫస్ట్ స్టూడెంట్కి వచ్చావు ఇంకా నువ్వు లోపల ఉన్నావు ఇంకా అదే ఒకసారి విజువలైజేషన్ చేసుకుందాం దాని నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం ఓకే అయినా ఒక్కసారి చిన్న విజువలైజేషన్ ఓకే సో ఏంటంటే ఇప్పుడు బేసిక్గా మనం ఏంటంటే ఎలా అనేది ఎలా విజువలైజ్ అవుద్ది అలా ఎలా ఓకే లెట్ మీ ఓపెన్ సో ఇప్పుడు ఇది టోటల్ ఉందనుకో ఫస్ట్ ఫర్ లూప్ ఎప్పుడైతే వచ్చాము ఫస్ట్ ఫర్ లూప్ రాగానే ఇది ఫస్ట్ కాలం అనుకో అంటే ఫస్ట్ స్టూడెంట్ సంబంధించింది వెంటనే ఇక్కడికి వస్తావు ఓకే ఫస్ట్ స్టూడెంట్కి వచ్చి ఇక్కడ చెక్ చేస్తావు
అయ్యాక అంటే ఇదే రోలో ఉన్నావు అంటే ఐ ఈజ్ ఈక్వల్స్ ఇంకా జీరోనే, ఐ వాల్యూ పెరగలేదు, అర్థమైందా? నెక్స్ట్ జే వాల్యూ ఇక్కడ జీరో, నెక్స్ట్ జే వాల్యూ పెరుగుతుంది, ఐ వాల్యూ పెరగదు, నెక్స్ట్ జే వాల్యూ పెరుగుతుంది, ఐ వాల్యూ పెరగదు. ఎప్పుడైతే జే మొత్తం అయిపోయిందో అంటే ఈ లూప్ అయిపోయిందని, లోపల ఫర్ లూప్ అయిపోయింది. అయిపోయాక ప్రింట్ ఎల్ అని కొట్టావు, ప్రింట్ ఎల్ అని కొట్టడం వల్ల ఈసారి నుంచి నెక్స్ట్ ప్రింట్ అయితే ఇక్కడి నుంచి ప్రింట్ అవుద్ది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ లోపల లూప్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది కాబట్టి బయట లూప్ వచ్చావు. ఈసారి బయట లూప్లో ఇప్పుడు ఐ వాల్యూ ఇప్పుడు ఇంక్రీజ్ అయింది, ఐ వాల్యూ 1 అయింది. బయట లూప్లో ఇప్పుడు ఐ వాల్యూ 1 అయింది. ఓకే, బయట లూప్లో మళ్ళీ బయట లూప్కి రాగానే మళ్ళీ లోపల లూప్కి ఎంట్రీ ఇస్తావు కదా, అంతే కదా? లోపల బయట లూప్ లోపల ఉంది, మళ్ళీ ఐ వాల్యూ 1 ఉంటుంది, జే వాల్యూ మళ్ళీ 0 అవుద్ది, మళ్ళీ ఐ వాల్యూ 1 ఉంటుంది, జే వాల్యూ మళ్ళీ 2 అవుద్ది, ఐ వాల్యూ 1 ఉంటుంది, మళ్ళీ జే వాల్యూ మళ్ళీ 3 అవుద్ది. ఓకే, దాంతో మళ్ళీ ప్రింట్ ఎలా పెట్టాం మనం, నెక్స్ట్ డే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడేముంది, మళ్ళీ సింపుల్గా ఐ వాల్యూ 2 అయింది. ఇప్పుడు మళ్ళీ బయట లూప్ నుంచి మళ్ళీ సేమ్ అలానే జే వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయింది, జే వాల్యూ 1 నుంచి స్టార్ట్ అయింది, జే వాల్యూ 2 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ఇది జస్ట్ ఏంటంటే ఇలా ట్రావర్స్ చేస్తున్నావు. ఎందుకు ట్రావర్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా సింపుల్గా ఆలోచించు. అంటే ఇప్పుడు నువ్వు బేసిక్గా యూజర్ దగ్గర నుంచి నువ్వు ప్రతి డేటా తీసుకోవాలనేసి నువ్వు ప్రతి ఒక్కరికి ట్రావెల్ చేయాలి, అవునా కదా? యూజర్ దగ్గర నుంచి ప్రతి డేటా తీసుకోవాలి, స్టోర్ చేయాలంటే నువ్వు ప్రతి ఒక్కరికి ట్రావెల్ చేయాలి, అవునా కదా? అండ్ దాంతో పాటుగా నువ్వు ఆ ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయాలన్నా సరే ప్రతి దగ్గరికి ట్రావెల్ చేయాలా లేదా? అంటే ఎందులో ఇప్పుడు పెద్ద నెంబర్ ఏంది అని అడిగాడు అనుకో, నువ్వు ప్రతి నెంబరు చూడకుండా ఎట్టా చెప్పగలవు, అవునా కదా? అంటే నువ్వు ప్రతి నెంబరు చూస్తేనే కదా ఏదో ఆపరేషన్ చేయగలవు. ప్రతి నెంబర్ చూడాలంటే నువ్వు చూడగలగాలి, చూడాలంటే నువ్వు ట్రావెల్స్ చేయగలగాలి. ట్రావెల్స్ చేయడానికి బెస్ట్ ఆప్షన్ చెప్పేశాను నేను, అవునా కదా? ట్రావెల్స్ చేయడానికి ఏంది, జస్ట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ రైట్, బెస్ట్ ఆప్షన్. ఓకే, దిస్ ఈజ్ వాట్ హౌ యుల్ ట్రావెల్స్. ప్రతి డాక్యుమెంట్ని కూడా మనం చూడగలుగుతున్నప్పుడు, ప్రతి డాక్యుమెంట్ మనం విజువలైజ్ చేయగలుగుతున్నాం, ప్రతి డాక్యుమెంట్ నువ్వు యాక్సెస్ చేయగలుగుతున్నావు. ఓకే, యాక్సెస్ చేయడం వల్ల ఏంటంటే యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ హౌ టు యాక్సెస్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డైరెక్ట్గా 2D అరేలోకి డైవ్ డిప్ చేసాం, ఆల్రెడీ డైవ్ డిప్ చేస్తాం మనం. అండ్ ఇక ఒక చిన్న విషయాలు కొన్ని చెప్పాలి, నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. సో అదేంటంటే అన్కవర్ టాపిక్స్, బ్రేక్, కంటిన్యూ, షార్ట్. నేను ఎక్కువ కోడ్ రాయను, జస్ట్ చెప్పాలి. నేను ఈ రెండు కూడా లూప్స్ అని చెప్పినప్పుడు చెప్పాలి, మర్చిపోయాను. బ్రేక్ చెప్పాను బట్ ఎక్కువ చెప్పలేదు. అండ్ షార్ట్ అనేది ఏంటంటే అరేస్ చెప్పినప్పుడు చెప్పాల్సింది, అది కూడా మర్చిపోయాను. అండ్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ద కాన్సెప్ట్. సో ఒక జస్ట్ 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పెద్ద కాన్సెప్ట్స్ ఏం కాదు, బట్ జస్ట్ 2 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎవరైనా సరే ఆల్రెడీ వచ్చు అనుకుంటే ప్లీజ్ ఏమనుకోద్దు, ఒక 2 minutes స్కిప్ చేయండి, నాట్ ఎన్ ఇష్యూ. ఓకే, సో బ్రేక్ అంటే ఏంది, జస్ట్ అరే ఇది లూప్స్ అనే కాన్సెప్ట్లో చెప్పాల్సింది. నేను ఆల్రెడీ ఇన్ని క్వశ్చన్స్ చేశాక చెప్తున్నప్పుడు బ్రేక్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక లూప్ వేస్తాం, అవునా? ఒక లూప్ వేస్తాం. లూప్ అనేది ఏం చేస్తుందంటే ఇప్పుడు అరే ఉందనుకో, ఇలా ఎక్కడికి వెళ్తాం, నెక్స్ట్ ప్రతి డాక్యుమెంట్ మనం చూస్తాం, అందుకే లూప్ వేస్తాం. కానీ ఏదో ఒకసారి నీకు ఎలా ఉందంటే నీకు కావాల్సిన డాక్యుమెంట్ కోసం ఎతుకుతున్నావు, నీకు కావాల్సిన డాక్యుమెంట్ దొరికేసింది అనుకో, ఏం చేస్తావు? నీకు దాంతో ఎతకాల్సిన అవసరం లేదు, అవునా? దాంతో నీకు ఎతకాల్సిన అవసరం లేదు. అంటే ఆ ఫర్ లూప్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ అయిపోవచ్చు, వైల్ లూప్ ఏదో ఒక లూప్ అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి, అవునా కదా? అక్కడ సింపుల్గా బ్రేక్ పెడితే అయిపోద్ది. అంటే బ్రేక్ అంటే ఏంటంటే జస్ట్ కోడ్ ఎలా రన్ అవుతుందో ఒక లైన్ అంతే, బ్రేక్ అని అలా రాసి సరిపోద్ది. అక్కడి నుంచి ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోద్ది. అంటే ఫర్ లూప్లో మనం ఎన్నిసార్లు రన్ అవ్వాలి రాస్తాం కదా, ఆయనకి ఎన్నిసార్లు రన్ అవ్వదు, బ్రేక్ అనే స్టేట్మెంట్ దానికి తగిలిందా ఎగ్జిట్ అయిపోద్ది. ఓకే, సో అది బేసిక్ ఇంజనీర్లు ఎక్కడ వాడతామంటే మనం ఏదో ఒక కండిషన్ కోసం ఎతుకుతున్నాం, ఆ కండిషన్ దొరికిన ఆ లూప్ ఎగ్జిట్ అయిపోవాలి, ఇంజనీర్లు అక్కడ వాడతాం బ్రేక్ అనేది. ఓకే, సో మీకు ఎప్పుడైతే అవసరం వస్తే అలాగా గుర్తుపెట్టుకోండి, బ్రేక్ అనేది ఎందుకు వాడతామని. నేను రాసి చూపించాలనుకోవట్లేదు ఇప్పుడు, టైం వేస్ట్, బట్ నాట్ ఎన్ ఇష్యూ, నాట్ ఎ బిగ్ థింగ్, జస్ట్ చెప్తున్నా. నెక్స్ట్ కంటిన్యూ అంటే ఏంటంటే సేమ్ అదే ఇలా ఉందా, ఇలా ఉండేటప్పుడే మనకి ఎక్కడ ఉన్నాయి కదా, మనం ఏదో బేసిక్గా ఎక్కడ వదలలేండి, మనం ఇవన్నీ కూడా ప్రింట్ చేస్తున్నాం అనుకోండి, లూప్ వేస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు లూప్ అంటే మీకు తెలిసిందే కదా, లూప్ వేయడం అంటే ఇప్పుడు ప్రతి డాక్యుమెంట్ని చూడాలంటే నువ్వు ఖచ్చితంగా లూప్ వేయాలి. ప్రతి డాక్యుమెంట్ చూడాలంటే ఇది ప్రతి డాక్యుమెంట్ చూడాలని నువ్వు లూప్ వేస్తున్నావు, అవునా? నీకు ఏదో పర్టికులర్ డాక్యుమెంట్ కోసం దొరికింది అనుకో, అది ప్రింట్ చేయకూడదు నువ్వు, కానీ మిగతా ప్రింట్ చేయాలి మళ్ళీ. అంటే బేసిక్గా నీకు ఏదో పర్టికులర్ ఎతుకుతున్నావు, అది దొరికిన వెంటనే నువ్వు ఏదో పని చేయకూడదు. నీకు బేసిక్ ఏంటంటే ఏదో ఈ పర్టికులర్ అవసరం వచ్చినప్పుడు మాత్రం ఈ పని జరగకూడదు, మిగతా టైంలో జరగాలి. మిగతా ఎక్కడ జరగాలి, ఇది ఒక్క దాంట్లో మనం జరగకూడదు. అలాంటి టైంలో మనం వాడితే కంటిన్యూ ఎప్పుడైనా రాసామనుకో, ఆ లూప్ అనేది అక్కడి నుంచి లూప్లో ఇప్పుడు 100 లైన్లు ఉన్నాయనుకో, ఇక్కడ సెకండ్ లైన్లో కంటిన్యూ రాసినాం అనుకో, డైరెక్ట్గా ఏం ఎగ్జిక్యూట్ అవ్వకుండా నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్ళిపోద్ది. అదే లూప్లో నెక్స్ట్
లూప్ అనేది బ్రేక్ అవ్వదు, నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్తుంది. అంటే i=0 ఉంది, నెక్స్ట్ i=1 ఉంది, i=2 వచ్చినప్పుడు కంటిన్యూ అయింది, ఫుల్ఫిల్ అయింది, కంటిన్యూ స్టేట్మెంట్ తగిలింది. అప్పుడు i=2 ఇదేం ఎగ్జిక్యూట్ అవ్వకుండా డైరెక్ట్ i=3 అయిపోద్ది. ఇప్పుడు అర్థమైంది, బేసిక్గా కంటిన్యూ అని పదంలో ఉంది, జస్ట్ కంటిన్యూ అయిపో, ఈ కింద ఎగ్జిక్యూట్ చేయకు, కంటిన్యూ అయిపో నెక్స్ట్ ఐటరేషన్కి అని. సో బ్రేక్ అంటే నీకు ఏదైనా ఒక కండిషన్ దొరికినప్పుడు బ్రేక్ అని స్టేట్మెంట్ రాసినాం అనుకో, అక్కడి నుంచి అక్కడ లూప్ ఎగ్జిట్ అయిపోద్ది. కంటిన్యూ రాస్తాం అనుకో, ఆ కిందది మాత్రమే పని చేయకుండా నెక్స్ట్ ఐటరేషన్కి వెళ్తుంది. ఓకే. అండ్ సార్ట్ అనేది బేసిక్ ఏంటంటే నేను మీకు చెప్పాను, నేను లాస్ట్ వీడియోలో ఒక సమ్ చేయించాను మీ చేత. ఏంటంటే ఇప్పుడు అరే ఉంది, అరేలో ఇలా డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, నంబర్స్, ఏజెస్ ఉన్నాయి. ఇందులో మనకి హైయెస్ట్ నెంబర్ కావాలంటే ఏం చెప్పాను, సమ్ మ్యాక్స్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకోండి అండ్ కంపేర్ చేయండి, ప్రతి దాంతో కూడా కంపేర్ చేస్తూ ఇలా పెద్ద చేసుకుంటూ వెళ్ళండి అన్న. బట్ ఈ సార్ట్ అనే ఫంక్షన్ అంటే అరేస్ డాట్ సార్ట్ ఆఫ్ అంటే నేను మీకు బాగా రాస్తాను అందంగా, సారీ, అంటే అరేస్ డాట్ సార్ట్ ఆఫ్ ఒక అరే పేరు ఇలా రాసామనుకోండి, ఆ అరే అనేది అసెండింగ్ ఆర్డర్లో సార్ట్ అయిపోద్ది. అంటే బేసిక్గా ఇప్పటివరకు ఇలా 3, 4, 8, 2, 7, 3 ఉన్నాయనుకో, ఇప్పుడు ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటంటే నువ్వు వెతుక్కోవాలి ప్రతి దాంట్లో కూడా. ఓకే. కానీ నువ్వు సార్టింగ్ చేస్తావు అనుకో, ఇది బేసిక్ దాని బట్టికి ఇదే ఇలా అయిపోద్ది. ఏంటంటే 2, 3, మళ్ళీ ఇంకొక 3, నెక్స్ట్ 4, 7, 8 ఇలా అయిపోద్ది. అంటే దాని బేసిక్ దాని మీనింగ్ ఏంటంటే లాస్ట్ ఎలిమెంట్ ఏదైతుందో అదే నీకు కావాల్సిన ఆన్సర్. అందుకని చిన్న నెంబర్కి అనుకోవాలంటే ఫస్ట్ ఎలిమెంటే నీకు కావాల్సిన ఆన్సర్. అవునా కదా? అంటే నీకు హైయెస్ట్ నెంబర్ కావాలంటే ఏఆర్ఆర్ ఆఫ్ లెంత్ -1 అంతే కదా, ఏఆర్ఆర్ ఆఫ్ లెంత్ -1 అయితే లాస్ట్ ఎలిమెంట్ డాక్యుమెంట్ దొరికేస్తుంది నీకు. అంటే బేసిక్గా ఏంటంటే బట్ ఇందులో కూడా ఏమంటారు, సార్ట్ చేయడానికి కూడా ఒక టైం కాంప్లెక్సిటీ అంటే ఒకటి ఉంటుంది. సో ఆ టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ మనం టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వీడియో చెప్పినట్టు చేస్తాం. బట్ ప్రెజెంట్ మాత్రం మీ యొక్క అవగాహన కోసం చెప్తున్నా, మీరేంటంటే ఇలాగ ప్రతి ఎలిమెంట్ని చెక్ చేయాల్సిన అవసరం కూడా అప్పుడప్పుడు ఉండదు. అర్థమైందా? ఇలా సార్టింగ్ చేసి దాని మెట్టుకైతే అసెండింగ్ ఆర్డర్లో కావచ్చు, డిసెండింగ్ ఆర్డర్లో కావచ్చు, నువ్వు సార్టింగ్ చేసేవచ్చు. సార్టింగ్ చేశాక ఇప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉన్నాయి. ఇప్పుడు నీకు హైయెస్ట్ నెంబర్ కావాలంటే పెద్ద లాస్ట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపో డైరెక్ట్గా, ప్రతి నెంబర్ చూడాల్సిన అవసరం లేదు. లోయెస్ట్ నెంబర్ కావాలంటే ఫస్ట్ నెంబర్ దగ్గరికి వెళ్ళిపో డైరెక్ట్గా, ప్రతి నెంబర్ చూడాల్సిన అవసరం లేదు. ఓకే. సో సార్టింగ్ అనేది సార్ట్ చేస్తుంది బేసిక్గా, అదొక ఫంక్షన్ ఉంది. ఓకే, అదొక ఫంక్షన్ ఉంది. అండ్ ఇంకా అరేస్లో ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, మనం ప్రతిసారి వాడడం కాబట్టి నేను చెప్పట్లేదు. బట్ ఒకసారి చెక్ చేయండి మీరు, జావా ట్యూటోరియల్స్ ఏదో ఒకటి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి, జావా ఫంక్షన్స్, జావా మెథడ్స్ అని, ఓకే, జావా అరేస్ మెథడ్స్ అని, ఓకే, అరేస్ ఫంక్షన్స్ అని కొన్ని ఇంకా దొరికితే. బట్ సార్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్, చాలా ప్లేస్లో వాడతాం. అలాంటి ఇంపార్టెంట్ మెథడ్ నేను చెప్పలేదని ఒకే ఒక ఉద్దేశంతో సెపరేట్గానో ఈ వీడియోలో చెప్పాల్సి వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ టాపిక్స్. నెక్స్ట్ ట్రావర్సింగ్ ద 2D అరే. నేను మీకు చెప్పాను ఇప్పుడే ట్రావర్సింగ్ నేను చెప్పినట్టే అరే డాట్ లెంత్. అది ఏంటిది అరే డాట్ లెంత్ అంటే మేజర్ అరేలు ఎన్ని ఉన్నాయి, 3 స్టూడెంట్స్, ఇదే స్టూడెంట్స్, 3 స్టూడెంట్స్ కదా, 3 స్టూడెంట్స్, అదే కరెక్ట్ నేను మీకు చెప్పేసింది. అండ్ నెక్స్ట్ ఇందులో ఏముంది, ఏఆర్ఆర్ ఆఫ్ ఐ ఆఫ్ లెంత్. ఓకే. సో ఇటు బేసిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఏంది, ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఏం చెప్తుంది ఒక్క అరే, పర్టికులర్ అరే. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ i = 0 అంటే ఏఆర్ఆర్ ఆఫ్ 0 డాట్ లెంత్ అంటే ఫస్ట్ అరే ఒక లెంత్. అవునా కదా? ఇప్పుడు నీకు అనిపించవచ్చు ప్రతిదాని ఒక అరే కూడా ఏంటంటే సార్ట్ ఆఫ్ ఏమంటారు, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా. అలాంటప్పుడు మాటిమాటికి ఎందుకు మనం ఆ పర్టికులర్ ఐతో మనం కంపేర్ చేస్తున్నాం అంటే ఐతో పాటు ఎందుకు అంటే ఫస్ట్ రోడ్కి ఎన్ని సబ్జెక్టులు, సెకండ్ రోడ్కి ఎన్ని సబ్జెక్టులు. అంటే ఇప్పుడు మనం బేసిక్గా మనం కోడ్ రాసినప్పుడు ఎలా రాసినామంటే ఇక్కడ డేట్ సబ్జెక్ట్ అని రాసేసాం. అవునా కదా? అంటే అది ఎప్పుడు కాన్స్టెంట్ నెంబర్, ఇక్కడ కాన్స్టెంట్ నెంబర్ రాసాం. కానీ ఎందుకు ఇక్కడ వీడు ఇలా రాశాడు, ఇలా రాసినా సరిపోద్ది, అక్కడ మనం ఇలా రాస్తున్నాం. కానీ ఎందుకు ఇలా రాసాడు, దాని మేజర్ రీజన్ ఒకటే, వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ ఇలా నీ అరే ఉందనుకో, వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ డెఫినెట్గా ఇది స్టూడెంట్స్, బట్ వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ ఎవ్రీబడి ఆర్ హ్యావింగ్ సేమ్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్. అంటే ఒక చాలా సింపుల్గా ఆలోచించు, ఇందులో నీకు 3 డేటాలు ఉన్నాయి, ఇందులో 5 డేటాలు ఉన్నాయి, 4 డేటాలు ఉన్నాయి, ఇందులో 2 డేటాలు ఉన్నాయి, ఇందులో 5 డేటాలు ఉన్నాయి. ఇలా ఎందుకు అవ్వకూడదు, అవసరం ఎందుకు రాదు? లెట్ మీ టెల్ యూ సినారియో.
ఎందుకంటే బేసిక్ ఒకటే ఆలోచించు, ఏ విధంగానే సరే డేటా రావచ్చు, నువ్వు ఏ విధంగా సరే డేటా స్టోర్ చేయగలగాలి. ఈ విధంగా ఎందుకంటే చాలా సింపుల్. ఒక స్టూడెంట్ ఎన్ని నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఎన్రోల్ అయ్యాడు, ఒక్కొక్క దాని యొక్క ఫీజు ఎంత అని అడిగినప్పుడు ఫస్ట్ స్టూడెంట్ 3 సబ్జెక్టులు ఒక కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు, సెకండ్ స్టూడెంట్ 4 సబ్జెక్టులు కోర్సెస్ ఎన్రోల్ అవ్వచ్చు, థర్డ్ స్టూడెంట్ 2 సబ్జెక్టులు కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు, ఫోర్త్ స్టూడెంట్ 5 సబ్జెక్టులో కోర్స్ ఎన్రోల్ అవ్వచ్చు. అండ్ ఆ డేటా అంతా కూడా స్టోర్ చేయాలి. అంటే బేసిక్గా ఇలానే మనం స్టోర్ చేసినాం రో అండ్ కాలంలోనే. బట్ దెర్ ఈజ్ నో గ్యారంటీ దట్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఫర్ ఈచ్ స్టూడెంట్ విల్ బి ద సేమ్. అవునా కదా? అంటే డెఫినెట్గా ప్రతి స్టూడెంట్ దగ్గర కూడా ఐట్రేట్ చేసే ముందే, ఇలా రోజులో కాలంలో ఐట్రేట్ చేసే ముందే ఇక్కడ ఎన్ని ఉన్నాయో నువ్వు కనుక్కోకూడదు. ఎందుకంటే ఇందులోని 3 వాల్యూలే ఉన్నాయి. నువ్వు ఇది ఎందుకు యాక్సెస్ చేయడం అనవసరంగా? అవును, ఇది ఎందుకు యాక్సెస్ చేయడం? ఓకే, ఇది యాక్సెస్ ఎర్రర్ ఇస్తానని చెప్పట్లేదు, ఎర్రర్ ఇవ్వదు అది. బట్ ఎందుకు ఇది యాక్సెస్ చేయడం? జావా అనేది ఎలా చేస్తుందని దేవుడికి ఎరుకు. నువ్వు ఇలాంటి యాక్సెస్ అయితే ఖచ్చితంగా ఎర్రర్ ఇస్తుంది అనుకోండి. బట్ జావా ఒకవేళ ఇది మాత్రమే చేస్తుంటే అంటే బేసిక్గా ఇప్పుడు ఇలా చేసినాం కదా, ఆడు 3 సబ్జెక్టులు మాత్రం ఉన్నప్పుడు నువ్వు 4వ సబ్జెక్ట్ ఎందుకు యాక్సెస్ చేయకూడదు కదా. ఆడికి 3 ఉన్నాయి, వీడికి 4 ఉండొచ్చు, వీడికి 2 ఉండొచ్చు, వీడికి 5 ఉండొచ్చు. అవునా కదా? వీడికి ఎన్ని ఉన్నా అన్నీ యాక్సెస్ చేయాలి, వీడికి ఎన్ని ఉన్నా నువ్వు అన్నీ యాక్సెస్ చేయాలి, వీడికి ఎన్ని ఉన్నా అన్నీ యాక్సెస్ చేయాలి నువ్వు. అలాంటప్పుడు ప్రతి లోపల కాలం యాక్సెస్ చేసేటప్పుడు, ఇలా కాలం ఐటెస్ట్ చేసేటప్పుడు డెఫినెట్ టోటల్ ఎన్ని ఉన్నాయని నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఏఆర్ఆర్ ఆఫ్ ఐ లెంత్ అనే ప్రతిదానికి కూడా చెక్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఐ ఈజ్ ఈక్వల్ 0 ఉండేటప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 0 అంటే ఫస్ట్ స్టూడెంట్ డాట్ లెంత్, అందులో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఓకే, అంటే ఇది లోపల ఐటెస్ట్ 3 సార్లు వెళ్తుంది. సెకండ్ ఐ ఈజ్ ఈక్వల్ 1 అవుద్దా, ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 1 డాట్ లెంత్ అంటే సెకండ్ స్టూడెంట్ యొక్క లెంత్ అంతా, అది 4 అవ్వచ్చు. థర్డ్ స్టూడెంట్ అంటే నీకు ఇలా చూడు, ఇది కనబడుతుందా లేదా, దీన్నే జాగ్డ్ అరే అంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, దీన్ని ఏమంటారు? జాగ్డ్ అరే. చూడు, ఇందాక మనం ఏంటంటే ఒక స్క్వేర్ బాక్స్లో ఎలా డేటా ఉన్నది, ఇప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ రోలో 2 డేటా ఉండొచ్చు, సెకండ్ దాంట్లో 3 డేటా ఉండొచ్చు, థర్డ్ దాంట్లో ఒకే డేటా ఉండొచ్చు. అవునా కదా? సో ఎలా డేటా స్టోర్ అవుతుందో చూడు. ఇక్కడ ఇలా ఉండొచ్చు, ఇక్కడ ఇలా ఉండొచ్చు, ఇక్కడ ఇలా ఉండొచ్చు. అంటే బేసిక్గా నువ్వు డెఫినెట్గా దీన్ని యాక్సెస్ చేసేటప్పుడు దీన్ని కూడా ట్రావర్స్ ఎలా చేయాలి, దీన్ని ఎలా ట్రావర్స్ చేయాలి. సో ఇప్పుడు ఆ అరే అనేది ఎలా ఉంటుందో తెలియదు. అంటే ఇప్పుడు నువ్వు కరెక్ట్గా గమనిస్తే ఇలానే ఉందనుకో, నువ్వు సింపుల్గా ప్రతిసారి కూడా లోపల ఇన్నర్ ఫర్ లూప్లో ఇక్కడ ఒక కాన్స్టెంట్ నెంబర్ పెట్టేసి సరిపోద్ది. ఎందుకంటే అన్నిటికీ కూడా ఇది కాన్స్టెంట్ నెంబరే, అన్నిటికీ కూడా టోటల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది సేమే. బట్ దెర్ ఈస్ నో గ్యారంటీ దట్ ఎవ్రీ అరే విల్ హ్యావ్ ద సేమ్ టైప్ ఆఫ్ స్ట్రక్చర్. అందుకే నువ్వు డెఫినెట్గా ఇలా చేయడం బెస్ట్. ఎందుకంటే ప్రతిసారి కూడా చెక్ చేయి, ఈ పర్టికులర్ స్టూడెంట్కి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, కాలం లెంత్ ఎంత, ప్రతిసారి కూడా చెక్ చేయి. పోయేదే ఉంది అన్నిటికీ. అంటే బేసిక్గా అన్నిటికీ అన్ని స్టూడెంట్స్కి ఒకే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండొచ్చు, అన్ని స్టూడెంట్కి ఒకే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉండకపోతుండొచ్చు. అవునా కదా? ఇట్ జస్ట్ డిపెండ్స్. అవునా కదా? జస్ట్ డిపెండ్స్ ఆన్ హౌ ద డేటా విచ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ది క్వశ్చన్ బట్టి ఉంటుంది. సో డెఫినెట్గా ఇలా ట్రావర్స్ చేయండి. నేను రాసింది యాజ్ ఇట్ ఈస్, లాస్ట్లో ప్రింట్ ఎలా పెట్టిండు, నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి ఇలా ప్రింట్ చేస్తున్నాం, అక్కడ ప్రింట్ చేయడానికి ప్రింట్ మాత్రం రాసాడు, ప్రింట్ ఎలా రాయలేదు. ఎందుకంటే ఒకే లైన్లో ప్రింట్ చేయాలి. అండ్ ఇంకో లక్కీగా నేను చెప్పినట్టే ప్లస్ పెట్టి కన్కాటినేషన్ చెప్పాడు, ఒక ఎంటీ స్పేస్, అంటే ఇలా ప్రింట్ అయ్యాక కాస్త స్పేస్ రావడానికి అందంగా ఉంటుందని. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది మీకు తెలుసు కదా, వాట్ ఈస్ దిస్? నార్మల్గా ఆ యొక్క స్టూడెంట్ యొక్క నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇది చెప్తుంది. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్. జాగ్డ్ అరే అంటే ఇదే సింపుల్ నథింగ్. ఇలా కూడా ఉండొచ్చు. అండ్ దీనికి ఏదో చేశానే వాట్ ఎవర్ పెద్ద మర్చిపోయాను అనుకుంటా. బట్ వాట్ ఎవర్ ఇలాంటి కూడా డేటాస్ ఉంటాయి, ఇలా కూడా డేటా ఉంటుంది. అర్థమైందా? ఇలాంటి దానికి ఏంటంటే మనం బేసిక్గా నువ్వు కరెక్ట్గా గమనిస్తే ఇలాంటి దగ్గర మనం ఇలా అడిగాం కదా, ఐ హోప్ ఐ షో యూ హియర్. ఓకే, ఇప్పుడు మీరు కరెక్ట్గా గమనిస్తే నేను ఇక్కడ స్టూడెంట్స్ సబ్జెక్ట్స్ ముందే అడిగేశాను. అవునా కదా? స్టూడెంట్స్ సబ్జెక్ట్స్ ముందే అడిగేశాను. కానీ జాగ్డ్ అరే విషయానికి వస్తే ఇక్కడ సబ్జెక్ట్ అనేది మనం ఇవ్వం. ఎందుకంటే ఎన్ని సబ్జెక్ట్ ఉన్నా మనకు తెలియదు. అవును, నాకు సబ్జెక్ట్స్ అని మనం ఇవ్వకుండా దాని తర్వాత అడగాల్సి వస్తుంది. డెఫినెట్గా ప్రతి దాని గురించి అడగాల్సి వస్తుంది. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ ఫర్ మార్క్స్ 1 అంటే ఇంకొక లూప్ పెట్టాలి. పెట్టి అంటే ఒకటి ఇలా int i = 0 i less than స్టూడెంట్స్ i++. ఇది ఒక్కొక్క స్టూడెంట్కి ఇది నేను కాసేపటికి కమెంట్ చేస్తున్నా. ఓకే, ఇది జాగ్డ్ సెట్ కమెంట్ చేయాలరా పువ్వా. ఇది జాగ్డ్ అరేకి అర్థమైంది. ఒక్కొక్క దాంట్లో సేమ్ ఉండకపోతుండొచ్చు. ఇది లేదనుకోండి, ఇప్పుడు నేను సింపుల్గా ప్రతి స్టూడెంట్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అడగాలి. నేను అర్థమవుతుంది అంటే ఎంటర్ ద నెంబర్ ఆఫ్ ఎంటర్ అంటే ఏమంటారు ఇప్పుడు ఎంటర్ system.out. ఏమంటారు? ఎంటర్ ద నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ స్టూడెంట్
ఐ, అర్థమైందా? స్టూడెంట్ ఐ. ఓకే, ఇలా రాసుకోవచ్చు. ఓకే, ఇలా రాసుకున్నాం. అక్కడ బేసిక్ ఏంటంటే ప్లస్ ఎలా రాశారంటే అక్కడ నెంబర్ అనేది ప్రింట్ అవుద్ది. ఓకే, బేసిక్గా నెంబర్ అనేది ప్రింట్ అవుద్ది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తాను నేను సింపుల్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మార్క్స్ ఇస్తారు కదా, అంత అరే క్రియేట్ చేసేస్తాను. అంతరే ఏం చేస్తాను, అంతే క్రియేట్ చేసేస్తాను. క్రియేట్ చేసేసి మార్క్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఏంటి వాళ్ళు ఇచ్చిన అమ్మాయి అడగలేదు నేను ఇంకా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఇంట్ సబ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఎన్ని సబ్జెక్టులు వస్తుందో ఉంటుంది అక్కడ నేను సింపుల్గా సబ్జెక్ట్. నేను మీకు ఇందాక అందుకు ఒకటి చెప్పాను, ఈ నెక్స్ట్ ఇంట్ ఏదైతే ఉందో దాట్ విల్ ఓన్లీ డిఫైన్ దీన్ని. ఎందుకైనా మంచిది కాస్త స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను నోట్స్లో పెట్టలేదు, అందుకే స్క్రీన్ షాట్ తీసుకోబట్టిన పెడదామని అనుకున్నాను, మర్చిపోయాను అనుకుంటా. స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించండి. ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చెప్తుంది, ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో అన్ని సబ్జెక్ట్స్ తగ్గట్టు ఒక అరే క్రియేట్ చేస్తాను. నేను మీకు చెప్పాను అరే క్రియేట్ చేయటువంటి ఇంతే, న్యూ ఇంట్ ఇదే ఒక అరే క్రియేట్ చేయడం. అర్థమైందా? ఒక అరే క్రియేట్ చేసి మార్క్స్ ఆఫ్ జీరో అంటే ఏంటి, ఫస్ట్ అక్కడ ఒక అరే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎలిమెంట్ యాక్సెస్ చేయాలంటే నేను మార్క్స్ ఆఫ్ 0 మళ్ళీ ఇంకో స్క్వేర్ బ్రాకెట్ పెట్టి 1 అని రాయాలి. కానీ నేను ఒక మొత్తం అరేనే పెట్టున్నాను. అక్కడ ఒక అరేనే పెట్టడానికి ఇక్కడ సింపుల్గా ఫస్ట్ ప్లేస్లో ఒక అరే క్రియేట్ చేసినాం. దాని నెక్స్ట్ ఏంటంటే సింపుల్గా ఆ నంబర్స్ అన్ని కూడా అడగవచ్చు. నువ్వు యూజర్ని ఆ నంబర్స్ అన్ని కూడా అక్కడికక్కడ అడిగేయచ్చు. అంటే ఇప్పుడు ఎన్నైతే ఉన్నాయో అన్న ఒక అరే క్రియేట్ చేసినావు కదా, ఒక నెంబర్స్ అన్ని కూడా అక్కడే అడిగాయి. నథింగ్ మోర్ దెన్ దట్. జాగ్ డరే అంత ఎక్కువ రాదు మీకు, చాలా తక్కువ వస్తాయి. అందుకే నేను క్వశ్చన్స్ చేయట్లేదు, బట్ నేను సింటాక్స్ చెప్తున్నా. బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనం నెంబర్ ఆఫ్ మెన్షన్ చేయం. సో దానివల్ల అది ఎలా అంటే మెమరీలో ఇన్ని కాలమ్స్ చేసుకుంటుంది, బట్ దానికి ఎంత ఇవ్వాలని ఫిక్స్ అవ్వదు. అప్పటికి నువ్వు ఇక్కడ చెప్పేదాన్ని బట్టి అక్కడ ఫిక్స్ అవుద్ది. ఓకే, సో జాగ్ డరే ఏంటి అంటే అర్థమైంది కదా. సో ఏవీలే జస్ట్ ఒకటే నెంబర్ ఆఫ్ రోస్ అనేది ముందే ఫిక్స్ ఎలాగో చేయాలి, తప్పదు. నేను మీకు ముందే ఎప్పటి నుంచో చెప్తున్నా, నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఎప్పుడు ఫిక్సే. అరే ఇప్పుడు నార్మల్ అరే ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఫిక్సే కదా, అందులో మార్పులు లేవు. ఇది కూడా అంత నెంబర్ ఆఫ్ రోస్ అనేది ఫిక్సే. నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ అరే అని. దాని లోపల ఒక్కొక్కటి మాత్రం సైజ్ మారచ్చు, తగ్గొచ్చు, పెరగవచ్చు. సో అది మాత్రం డైనమిక్గా మనం ఉంచుకొని ఫ్యూచర్లో అడగవచ్చు. ఓకే, అండ్ సిచ్యువేషన్ ప్రకారంగా మనం ఇక్కడ ఏంటంటే ఆ నెంబర్ అనేది ఆ నెంబర్ అనేది యూజర్ దగ్గర నుంచి తీసుకొని అంతా ఒక అరే క్రియేట్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అరే పెట్టేసుకోవచ్చు. అరేస్ పెట్టేసుకుని ఇదిగోండి ఇక్కడ మార్క్స్ ఆఫ్ 0లో ఒక అరే అనేది క్రియేట్ చేస్తాం విత్ దిస్ మచ్. ఇంకేముంది గుడ్డు, ఇంకా ఇప్పుడు నీకు కావాల్సినట్టు మార్క్స్ ఆఫ్ 0, 1 షుడ్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ అని, లేకపోతే ఏదో ఒక నెంబర్ ఇచ్చేసుకోవచ్చు. అబ్సల్యూట్గా ఏదో ఒక నెంబర్ నువ్వు అసైన్ చేసుకోవచ్చు. అంటే బేసిక్గా నువ్వు ఫస్ట్ రో మొత్తాన్ని క్రియేట్ చేసేసినావు. అలా లూప్ ఎగ్జిక్యూట్ అయ్యే కొద్దీ నువ్వు మిగతా రోజు కూడా ఎగ్జిక్యూట్ అయిపోయినట్టే. అర్థమైందా? సో ఇంతకుముందు చెప్పడానికి ఏంటలేదు జాగ్ డరే గురించి, బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ హెల్ప్ఫుల్. అంతకుమించి చెప్పడానికి ఏంటలేదు. ఓకే, సో మనం ఇప్పుడు క్వశ్చన్ ఒకటి చేద్దాం. ఓకే, క్వశ్చన్ ఒకటి చేస్తాను నేను మీకు. ఇంకా 2 హోంవర్క్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తాను. సో కాస్త హార్డ్ ఉంటాయి హోంవర్క్ ప్రాబ్లమ్స్, హార్డ్ ఉండొచ్చు. ఐ హోప్ యూ విల్ డూ ఇట్, ట్రై. ఓకే, సో క్వశ్చన్ ఏంటంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ఏ 2D అరే. అంటే ఒక 2D అరేలో లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంది అనేది మనం ఫైండ్ చేయాలి. అంటే బేసిక్గా అంతే, అంతకుమించి ఉంది. యూజర్ దగ్గర నుంచి నంబర్స్ తీసుకొని అన్ని నెంబర్స్ కన్నా పెద్ద నెంబర్ ఏంది అన్నది నువ్వు కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్ ఇదంతా కూడా తీసేద్దాం. ఇది ఒక క్వశ్చన్ నేను మీకు చేసి చూపిస్తాను, సో దట్ విల్ గెట్ టు నో సమ్వాట్ బెటర్. ఓకే, మొత్తం తీసినా బాధగా ఉందయ్యా. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఓకే, సో ఇప్పుడు ఇంటూ రోస్ మీరు ట్రై చేయండి. ఈ క్వశ్చన్ కూడా నేను చెప్పేస్తున్నాను కదా అని మీరు ఫైటర్ లాగా చూసేయొద్దు. కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ రోస్ అండ్ కాలమ్స్ తెలిసిపోయినాయి కదా. ఇంక సింపుల్గా ఏముంది, ఒక అరే క్రియేట్ చేసేయడమే. ఏఆర్ఆర్ నేను అదే పేరు పెట్టుకుంటా ఎప్పుడు కూడా, మీరు కూడా నచ్చిన పేరు పెట్టుకోండి. ఇంట్ రోస్ కాల్స్ ఒక 2D అరే అయితే క్రియేట్ అయిపోయింది. సింపుల్గా డేటా అనేది తీసుకోవాలి మనం యూజర్ దగ్గర నుంచి. అవును, ఒక డేటా అనేది తీసుకోవాలి. లెట్ మీ టేక్ ఎంత రోస్ కాల్స్
డేటాలో తీసుకుంటావు, చాలా సింపుల్. సో డేటా తీసుకున్నావు, సో యూ కెన్ యూ కెన్ ప్రింట్ ఇట్, యూ కెన్ డేటా తీసుకున్నావు, యూ హ్యావ్ క్రియేటెడ్ ద 2D అరే. ఓకే, ఇప్పుడు ఎలా 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 వెళ్ళాలి, చాలా సింపుల్ క్వశ్చన్. మనం ఎలా అయితే ఆ క్వశ్చన్ చేసామో, ఎలా అయితే ఆ క్వశ్చన్ చేసామో అంటే బేసిక్గా ఒక హైయెస్ట్ నెంబర్ ఎలా కనుక్కుంటావు, సింపుల్ బేసిక్. అగైన్ డోంట్ ఓవర్ థింక్, యూ జస్ట్ థింక్ లైక్ యువర్ బేబీ, యూ డోంట్ ఎనీథింగ్, జస్ట్ కోడింగ్ ఏం ఆలోచించుకో. నార్మల్గా ఒక 10 రూమ్లు ఉన్నాయనుకో, 10 రూములు నేను మీకు లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు ఎన్నో కొన్ని రూమ్లు ఉన్నాయి. ఎన్ని రూమ్లో కూడా అన్నిటికన్నా పెద్ద నెంబర్ ఏంటంటే ఏం చేస్తావు, ఫస్ట్ రూమ్లోకి వెళ్తావు, వెళ్ళి ఆ నెంబర్ ఎంత ఉందో చూస్తావు, చూసి ఏం చేస్తావు, గుర్తుపెట్టుకుంటావు, అవునా కదా. సెకండ్ రూమ్లోకి వెళ్తావు, వెళ్ళి ఏం చేస్తావు, ఆ నెంబర్ని గుర్తుపెట్టుకో, చెక్ చేస్తావు. ఆ నెంబర్ నాకు తెలిసిన నెంబర్ కానీ చిన్నదా పెద్దదాన్ని, ఆ నెంబర్ నాకు ఆల్రెడీ తెలిసిన నెంబర్ కానీ చిన్నదనుకోండి, గుర్తుపెట్టుకో, అవునా కదా, గుర్తుపెట్టుకోలేదు. ఓకే, నెక్స్ట్ రూమ్కి వెళ్తావు, ఈ నెంబరు నాకు తెలిసిన నెంబర్ కానీ పెద్దదా చిన్నదా ఆలోచిస్తావు, ఈ నెంబర్ నాకు ఆల్రెడీ తెలిసిన నెంబర్ కానీ పెద్దది అనుకోండి, ఇప్పుడు ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటాం, ఫస్ట్ నెంబర్లు మర్చిపోతాం, మనకు అనవసరం, ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ మూడిట్లో ఇదే పెద్ద నెంబరు, అవునా కదా, నార్మల్గా అదే చేసేది. ఫోర్త్ రూమ్కి వెళ్తావు, ఫోర్త్ రూమ్కి వెళ్ళి నా దగ్గర ఉన్న నెంబర్ ఈ నెంబర్ కానీ ఏ నెంబర్ పెద్ద అని చూస్తావు, వచ్చిన నెంబరే పెద్ద అనుకోండి, మళ్ళీ ఉన్నది మర్చిపోయి ఈ డేటా పెట్టుకుంటావు, అవునా, అలా చేసుకుని పోతావు. సేమ్ అదే విధంగా అంటే ఏంది, ఇక్కడ ఉంచుకున్నామంటే మీనింగ్ ఏంది, ఒక వేరియబుల్లో స్టోర్ చేయడం, ఒక వేరియబుల్లో ఒక డేటాను స్టోర్ చేస్తాను, అండ్ ఆ వేరియబుల్ అనేది ప్రతిసారి కూడా వచ్చిన డేటాతో కంపేర్ చేస్తాను. వచ్చిన డేటా కన్నా నా దగ్గర ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ అనుకో, వచ్చిన డేటా నా దగ్గర స్టోర్ చేసుకుంటాను, వచ్చిన డేటా కన్నా నా దగ్గర ఉన్న వాల్యూ కన్నా తక్కువ అనుకో, నా దగ్గర ఆల్రెడీ పెద్ద నెంబర్ ఉంది, నేను ఎందుకు మారుస్తా, వాళ్ళు ఉన్న దాన్ని ఉంచేస్తాను. అంటే బేసిక్ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ వేరే లూప్లో చేయొచ్చు, చాలా సింపుల్గా వేరే లూప్లో చేయొచ్చు, కానీ నేను ఐఎమ్ జస్ట్ థింకింగ్, ఐ జస్ట్ వాంట్ టు ఆప్టిమైజ్ ద కోడ్, వై కాంట్ ఐ డూ హియర్ ఇట్ సెల్ఫ్. ఎలాగో ప్రతి రూమ్లోకి వెళ్తున్నాం, ప్రతి రూమ్లోకి వెళ్ళి డేటా పెడతాను, పెట్టేటప్పుడు నేను ఎందుకు కంపేర్ చేయకూడదు, అవునా కదా. సో నేనేం చేస్తాను అంటే ఇంట్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్స్ 0 అని పెడతా, ఎందుకంటే స్టార్టింగ్ వాల్యూ 0నే ఉండాలి కదా నా దగ్గర, ఎందుకంటే 0నే పెట్టుకుంటే కదా 5 వచ్చినా సరే నాకన్నా పెద్ద నెంబర్ అని ఫిక్స్ అవుతాను, 1 వచ్చినా సరే నాకన్నా పెద్ద నెంబర్ అని ఫిక్స్ అవుతాను నేను. ఓకే, సో అందుకు స్టార్టింగ్ వాల్యూ 0. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఐల్ జస్ట్ చెక్ ఏంటంటే ఏఆర్ఆర్ ఆఫ్ i, j నా దానికన్నా పెద్ద నెంబరా కాదా అని చెక్ చేస్తా, నా దగ్గర ఉన్న పెద్ద నెంబరా కాదా అని చెక్ చేస్తా. నా దగ్గర మ్యాక్స్ ఉంది, నా మ్యాక్స్ కన్నా నాకున్న నెంబర్ పెద్ద కాదా చెక్ చేస్తా, అక్కడున్న నెంబర్ కన్నా ఆల్రెడీ పెద్ద అనుకోండి, నా దగ్గర ఉన్న నెంబరు సింపుల్గా ఆ నెంబర్తో రీప్లేస్ చేస్తా, అంతే, అయిపోయింది కోడ్. మీకు అవసరం అర్థమైందో నాకు అర్థం కాలేదు, కోడ్ అయిపోయింది. ట్రావెల్స్ చేస్తున్నావు, ప్రతి రూమ్లోకి తొంగి చూస్తున్నాం, ప్రతి రూమ్లోకి డేటా పెట్టేటప్పుడు వెళ్తున్నాం కదా, అంటే ఇప్పుడు బేసిక్గా ఇంకొక లూప్ పెట్టి నేను ప్రతి రూమ్లోకి ట్రావర్స్ చేయొచ్చు సెపరేట్గా, కానీ ట్రావర్స్ ఎందుకు, నేను ఆల్రెడీ నంబర్ పెట్టడానికే ప్రతి రూమ్లోకి వెళ్తున్నాను కదా, యూజర్ ఇచ్చిన నెంబర్ పెట్టడానికి ప్రతి రూమ్లోకి ఒకసారి వెళ్తున్నా, పెట్టేటప్పుడు ఎందుకు నేను నెంబర్ కంపేర్ చేయకూడదు, అవునా కదా. సో అందుకే అంటే రెండోసారి ఆ డబుల్ ఫోర్ లూప్ ఎందుకు పెట్టుకోవాలి, టైం ఎందుకు నేను వేస్ట్ చేయాలి, అవునా కదా, అక్కడే చేసేసుకుంటాను నేను, టైం కాంప్లెక్సిటీ సేవ్ చేసుకుంటాను. ఓకే, సో బేసిక్ ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇలాగా ఆ డేటా అనేది ఏదైతే ఉందో డేటాలో పెట్టేటప్పుడు చెక్ చేస్తాను, నా దగ్గర ఉన్న డేటా నా దగ్గర ఇప్పుడు 0 ఉంది, అక్కడ 5 ఉంది, 5 పెద్దది, ఇప్పుడు నేను 5 స్టోర్ చేసుకుంటాను, మ్యాక్స్ వాల్యూ 5 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నెంబర్ దగ్గరికి వెళ్తాను, నెక్స్ట్ నెంబర్ 3 ఉంది, నా దగ్గర ఆల్రెడీ 5 ఉంది, అంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుద్ది, అవునా కదా, ఇఫ్ కండిషన్ ఫాల్స్ అవుద్ది, ఎందుకంటే దాని మ్యాక్స్ కన్నా చిన్నది, సో 5 అలానే ఉంచుకుంటాను. నెక్స్ట్ 7 వచ్చింది, అయ్యో 7 అనేది 5 కన్నా ఎక్కువ, సో ఇఫ్ కండిషన్ ట్రూ ఉంది, మ్యాక్స్ వాల్యూ ఇప్పుడు 7 అయిపోద్ది. అలా ఏంటంటే ఫైనల్గా పెద్ద నెంబరే మ్యాక్స్లో స్టోర్ అవుద్ది, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇలా రాసి system.out.println max. Is it clear, sir? Any doubt? పిచ్చ క్లారిటీ వచ్చేయాలండి, పిక్స్ వచ్చేయాలి. Is it clear? Okay, let me run. If you want to take screenshot, you can take it. Okay, nothing more. It is not something very big question. I think you can take screenshot if you want. Okay, let me run it. Okay, again 3. Let me give the numbers. చిక్ నెట్వర్క్ ఇచ్చిన నెంబర్లో 7 అనేది పెద్ద నెంబర్, 9 అనేది ఇప్పుడు పెద్ద నెంబర్, 9 ప్రింట్ అవ్వాలి. ఓకే, 9 ప్రింట్ అయింది. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? నీకు అంతగా కాస్త ఆహ్లాదంగా చూడాలనుకుంటే ద బిగ్గెస్ట్ అతి పెద్ద అయిన సైజ్ ఏంటంటే ఇలా పెట్టి ప్లస్ కొట్టి మ్యాక్స్ అన్నించలంట, సారీ అంత నంబర్ అంట. ఓకే ఏమనుకోవద్దు, నేను సింగిల్ మీనింగ్తో రాశాను, మీరు డబుల్ మీనింగ్ ఎత్తుకుంటే నేనేం చేయలేను. ఓకే, సో ఇప్పుడు మనం బేసిక్ ఏంటంటే అన్ని నెంబర్లతో పాటు ఇది నేను చెప్పా కదా, ఇది ఏంటంటే ఇలా మనం నెంబర్ అనేది ప్రింట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ
ఇలా పెట్టుకుని ఒక స్ట్రింగ్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు, తెలుసో లేదు, అర్థమైందా? ఇలా ఒక స్ట్రింగ్ కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సో బేసిక్ మధ్యలో ఒక నెంబర్ రాయాలని ఇలా రాసుకోవచ్చు, లాస్ట్లో నెంబర్ రాయాలంటే అలా రాసుకోవచ్చు. బేసిక్ ఒక నెంబర్ ఒక స్ట్రింగ్లో ఇలా ప్రింట్ చేసుకోవచ్చు నువ్వు. ఓకే, నేను చెప్పలేనట్టు అనుకున్నా, గుర్తుంది నాకు చెప్పలేనట్టు, అందుకే ఇప్పుడు చెప్తున్నా మళ్ళీ. ఓకే, సో లెట్ మీ రన్ ఇట్. సో ఓకే, సో 3 and 3 చిప్ 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 చిప్. ద అతి పెద్ద అయిన సైజు ఏంటి అంటే 9. ఓకే, అర్థమైందా? క్లారిటీ వచ్చిందా సార్? 9 అర్థమైందా? ఉన్న నెంబర్లో పెద్ద. ఏం చేశాను? ఏం చేయలేదు నేను, జస్ట్ కామన్ సెన్స్ వాడాను ఎంత. అవును కదా, ఈ క్వశ్చన్ అసలు ఏమైనా వాడాను, ఎందుకంటే బేసిక్గా ఎప్పుడు కూడా అబ్బాయి ఆలోచించు. ఇప్పుడు అరేస్ గురించి మాట్లాడితే వరుసకు 10 రూమ్లు ఉన్నాయనుకో, అప్పుడు ఏం చేస్తావు? ప్రతి రూమ్కి వెళ్తావు, ప్రతి రూమ్ తిరుగుతావు. పెద్ద నెంబర్ అంటే ప్రతి రూమ్కి ఎలా గుర్తుపెట్టుకుంటే సేమ్ అదే రాయి. నువ్వు కొత్తగా ఏం ఆలోచించుకో. నా కోడింగ్ వచ్చి బొక్క కాదు, నార్మల్గా ఒక కామన్ సెన్స్ వాడేసరికి క్వశ్చన్ వస్తుంది నీకు. అదే 2D అరే మాట్లాడినావు అనుకో, ఇలా లేదు, ఇక్కడ 3 రూములు, ఇక్కడ 3 రూములు, ఇక్కడ 3 రూములు ఉన్నాయి. అప్పుడే నేను చేస్తావు, అప్పుడు కూడా ఒకటే చేస్తావు నువ్వు. పెద్ద నెంబర్ కావాలంటే ప్రతి రూమ్కి వెళ్తావు, ఉన్న నెంబర్ గుర్తుపెట్టుకుంటావు. నీ దగ్గర ఆల్రెడీ నువ్వు పెద్ద నెంబర్తో కంపేర్ చేస్తావు. ఏదో పెద్ద నెంబర్ కంపేర్ చేసుకుని ఉన్న నెంబర్ గుర్తుపెట్టుకుంటావు. పాత నెంబర్లో నీకు అవసరమా లేదు, ఎక్కడ ఏ రూమ్లో ఏ నెంబర్లో నీకు అవసరమా లేదు. నీకు అవసరం లేదు కదబ్బా, నీకు అవసరం లేదు. నీకు పెద్ద నెంబర్ కావాలి, పెద్ద నెంబర్ మాత్రం గుర్తుపెట్టుకుంటావు. అనవసరం నెంబర్లు గుర్తుపెట్టుకో. నువ్వు బయట అయితే అదే చేస్తావు, లోపల కూడా అదే చేయాలి. నువ్వు ఎటువంటి నీ కోడింగ్ వస్తే క్వశ్చన్ చేయగలవు అంతే అబద్ధం. ఏ క్వశ్చన్ అయినా సరే ఇంతే. నేను మీకు ఎప్పుడు ఒకటే చెప్తా, జస్ట్ థింక్ న్యాచురల్లీ. అరేస్ అంటే ఒక లైన్గా రూములు ఉన్నాయి, అప్పుడు ఏం చేస్తావు? ట్రావెల్స్ చేయాలంటే ఏం చేస్తావు? ప్రతి రూమ్కి వెళ్తావు. వీటిలో అన్నిటికన్నా పెద్ద నెంబర్ అంటే ఏం చేస్తావు? ఆలోచించు. బేసిక్గా నువ్వు బయట ఏం చేస్తావు అదే కోడింగ్లో రాయి. ఇలా రూమ్లో ఉండొచ్చు, నువ్వు అదే చేయాలి, తప్పదు. అవునా కదా? రూమ్ నెంబర్లు ఎలా ఉన్నా లేకపోతే ఎలా ఉన్నా సరే నువ్వు చేసేది ఒకటే. పెద్ద నెంబర్ కావాలంటే ప్రతి రూమ్కి వెళ్ళాలి, అందుకని పెద్ద నెంబరే గుర్తుపెట్టుకోవాలి. అదే చేస్తాం, పెద్ద ఏం చెయ్యం. ఇంకెలాంటి క్వశ్చన్ అయినా సరే సేమ్ ఇలానే. జస్ట్ ఇమాజిన్, జస్ట్ విజువలైజ్ ద కాన్సెప్ట్. అరేస్ అంటే వరుసగా మీకు 10 రూములు వచ్చేయాలి, అవునా? 2D అరేస్ అంటే ఇలా రూమ్లు వచ్చేయాలి. ఏదన్నా అంతే, అలా విజువలైజ్ చేసుకుంటే అయిపోద్ది. నేను ఈ క్వశ్చన్ కనుక డైరెక్ట్గా చెప్తే మీరు ఎలా అయిపోవచ్చు, బట్ నేను జస్ట్ చెప్పాను. నేను నాకు నార్మల్గా 10 రూములు ఇచ్చి అన్నింటిలో పెద్ద నెంబర్ ఏంటంటే నేను అలానే చేస్తాను, అవునా కదా? నాకు నార్మల్గా 10 రూములు ఇచ్చి ఎన్నో కొన్ని రూములు ఇచ్చి ఎన్నో ఏ డిఫరెంట్ స్పేస్లో ఇచ్చినా, ఏ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చినా, ఏ డిఫరెంట్ ఆర్డర్లో ఇచ్చినా సరే నేను చేసే పని ఒకటే. ప్రతి రూమ్కి వెళ్ళను, ఇప్పటివరకు నేను చూసిన పెద్ద నెంబర్ గుర్తుపెట్టుకోడు, ఈ నెంబర్తో కంపేర్ చేయడు. నా దగ్గర ఉన్న నెంబర్ పెద్ద అయితే అదే గుర్తుపెట్టుకుంటా. నాకు ఇది ఎందుకు అనవసరం. ఆల్రెడీ నాకు అది కొత్త దొరికింది అనుకో, కొత్త గుర్తుపెట్టుకుంటే పాత వదిలేస్తాను. వెరీ సింపుల్, అర్థమైందా? సో విజువలైజ్ ద కాన్సెప్ట్, దెన్ యుల్ గెట్ ఎనీ ఆన్సర్ వెరీ క్లియర్లీ అండ్ క్లెవర్లీ. ఓకే, సో ఇదైతే వచ్చేసింది. నెక్స్ట్ వచ్చిందంటే ఈ 2 సమ్లు మీరు చేయాలి. చెక్ ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈ సిమెట్రీ. అర్థమవుతుంది? చెక్ ఇఫ్ ఏ మ్యాట్రిక్స్ ఈ సిమెట్రీ. సిమెట్రిక్ అంటే ఇలా ఉన్నాయనుకోండి, ఇక్కడ 1 2 3, అర్థమవుతుందా? నెక్స్ట్ 4 5 4 3 2 1. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్. అంటే ఇలా చూసామనుకోండి, ఇలా చూస్తే ఇది ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, సారీ బేసిక్ ఏంటంటే ఇక్కడ 1 2 3 ఉందనుకో, ఇక్కడ 2 ఉండాలి. ఓకే, ఇక్కడ సంథింగ్ లైక్ ఏదైనా నెంబర్ 4, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6, ఇక్కడ 3. బేసిక్గా చూస్తే ఒక సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఓకే, ఇది ఉందా, ఇక్కడ ఇది సేమ్, ఇది సేమ్, ఇది సేమ్. బేసిక్ ఏంటంటే అంటే దీన్ని ఇలా తిరిగేసినా సరే అంటే బేసిక్గా దీన్ని ఈ డయాగ్నల్కి ఇలా తిరిగేసినా సరే సేమ్ అదే నెంబర్లు కనబడాలి. అర్థమైందా కదా? సో హింట్ ఒకటి ఇస్తున్నా, ట్రై చేయండి. జస్ట్ హింట్ ఏంటంటే ఏఆర్ఆర్ ఆఫ్ ఐ కామా జే ఇట్ సైడ్ నెంబర్ అయితే అట్ సైడ్ నెంబర్ని ఏఆర్ ఆఫ్ జే కామా ఐ అంటారు. అర్థమైంది? ఇట్ సైడ్ నెంబర్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ కామా జే, అట్ సైడ్ నెంబర్ ఏఆర్ ఆఫ్ జే కామా ఐ. అది ఎప్పుడు ఈక్వల్ అయి ఉండాలి. చిన్న హింట్, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకే, ఇది ఈజీ క్వశ్చన్. ఇప్పుడు కాస్త కష్టమైన క్వశ్చన్, ఇది ట్రై చేయండి. రాకపోతే కంగారు పడిపోవద్దు. కష్టమైన క్వశ్చన్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఇది ఖచ్చితంగా ఏదో కొన్ని కంపెనీస్లో అడిగిన క్వశ్చన్ ఇది నేను చెప్పగలను. ఓకే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ట్రాన్స్పోజ్ ఏ 2D మ్యాట్రిక్స్. కొద్దిగా గొప్ప ఈజీ, కొంతమంది కష్టం. ట్రై చేయండి, వస్తే చాలా మంచిది. ఓకే, యువర్ ఇన్ వెరీ గుడ్ పాత్. ఓకే, రాకపోతే కంగారు పడిపోద్దు. ఓకే, జస్ట్ విజువలైజ్ చేయగలవేమో, దాటగలవేమో. ప్రతి రూమ్కి ఎలా వెళ్ళి చూస్తావు గుర్తుపెట్టుకో. నేను మీకు ఎప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇలా రూమ్లు ఉన్నాయనుకో, ఇప్పుడు బేసిక్గా నువ్వు ఇక్కడ ఉండి ఇక్కడున్న నంబరు ఇక్కడ పెట్టేస్తా అనుకున్నావు అనుకో, ఫైనల్ ఇక్కడున్న నెంబర్ ఏం చేస్తావు మరి? పోద్ది. అప్పుడు ఏం చేస్తావు? విజువలైజ్ చేసుకో. జస్ట్ విజువలైజ్ అంటే ఇక్కడున్న నెంబర్ నేను ఇక్కడ పెట్టాలనుకో, అంటే ఈ నెంబర్ ఇంకెక్కడో స్టోర్ చేయాలి,
just I mean I'm just talking like you have to visualize everything. Okay, you have to visualize everything. Okay, so just ఏంటంటే ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే బేసిక్గా ఇలా కోడ్ ఉందనుకో, ఇలా ఉందా, ఇప్పుడు సంథింగ్ లైక్ నంబర్స్ ఏదో ఉన్నాయి ఇక్కడ బేసిక్గా మనం ఏం చేయాలంటే ఇలా ఇలా రివర్స్ చేయాలి అంటే ఏమంటారు, జస్ట్ ఇలా రివర్స్ చేయాలబ్బా. అంటే ఏఆర్ఆర్ ఆఫ్ ఐ కామ జే ప్లేస్లో ఏఆర్ఆర్ ఆఫ్ జే కామ ఐ వచ్చేయాలి, ఏఆర్ఆర్ ఆఫ్ జే కామ ఐ ప్లేస్లో ఏఆర్ఆర్ ఆఫ్ ఐ వచ్చేయాలి. అంటే ఇందాక అలా ఉందా లేదా, సిమెట్రిక్ ఉందా లేదా అని చెక్ చేసినాం. ఇలా అర్థమైందా, ఇదిలా 180 degrees తిప్పేసి ఇలా తిప్పేసి అవునా కాదు చెయ్యాలి. ఇది అలా ఉందో లేదో చెక్ చేయడం, ఇది ట్రాన్స్పోజ్ చేయడం. ఓకే, ట్రాన్స్పోజ్ అంటే ఏంటో యూ కెన్ చెక్ ఇన్ ద గూగుల్. అలా ట్రాన్స్పోజ్ చేసి ఒక 2D అలా ట్రాన్స్పోజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ 2 క్వశ్చన్ కూడా హోంవర్క్ ప్రాబ్లమ్స్ మీకు కనుక వస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా ట్రాన్స్పోజ్ అంటే పదం మీరు ఇంటర్లో చదివే ఉంటారు, లేకపోతే ఒకసారి గూగుల్లో చెక్ చేయండి. ఓకే, నాట్ ఎ బిగ్ థింగ్, ఇట్స్ వెరీ ఫేమస్ వర్డ్. ఓకే, నాకు చెప్పడానికి కాస్త టైం లేదు నాకు, సో అందుకు కొంచెం గూగుల్ కూడా నా ల్యాప్టాప్ కూడా రన్ అవుట్ అయిపోతుంది ఛార్జింగ్. ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో కాన్సెప్ట్ అయితే అందరికీ అర్థమైందన్న చూడండి, స్టార్టింగ్లో చెప్పాను. వీడియో కానీ మీకు క్లారిటీగా నచ్చితే అర్థమైతే అప్పుడే వీడియోకి లైక్ చేయమని చెప్పాను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ వెరీ వెల్. ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను ఏం అడగట్లేదు, అబ్బా జస్ట్ ఒక లైక్. అండ్ నేను ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే వాళ్ళకి ఒక షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. యార్ ఇంత మంచి కంటెంట్ ఎవడు కూడా ఫ్రీగా నాలటోడు ఫ్రీగా ఇస్తాను, పిచ్చినా కూడా అనుకోవద్దు. నేను ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ ఏక్ సబ్స్క్రైబ్తో అంతా హై యార్, ప్లీజ్ అండర్స్టాండ్ అవ్వండి. ఓకే, సో ఇంతమంది నేను అడగను. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మై లవ్. సో ఎంత కష్టపడి చేస్తాను నేను, సండేలు సాటర్డేలు కష్టపడి త్యాగం చేస్తాను మీకోసం. సో ప్లీజ్ ఐ హోప్ యూ విల్ డూ ఇట్. ఓకే, యుల్ కన్సర్న్ మై రిక్వెస్ట్. ఓకే, సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. సో రేపు మాపో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యూ మై బాయ్.